హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కోడింగ్ అబ్ ఇన్నోవేషన్స్. మై సెల్ఫ్ వెంకట మురళీకృష్ణ. ఈ వీడియోలో మనం వేర్ క్లాస్ అలాంగ్ విత్ ఆపరేటర్స్ వర్కౌట్ చేద్దాం. నేను ఈ వీడియోలో మెయిన్గా 25+ SQL క్వెరీస్ని గ్యాదర్ చేశాను. ఈ 25+ క్వెరీస్ దేని బేస్ చేసుకుని అంటే వేర్ విత్ ఆపరేటర్స్. ఇవి ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి, అంటే సేమ్ మోడల్లో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. కంపెనీస్లో రిటర్న్ టెస్ట్లో అడిగారు, కొన్ని అయితే టెక్నికల్ ఇంటర్వ్యూలో అడిగారు. మీరు కరెక్ట్గా ఈ 25+ క్వెరీస్ని అర్థం చేసుకుని నేను ఇచ్చే ఆఫ్టర్ దట్ ఎక్సర్సైజ్ని ఎవరైతే పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తారో మీరు పక్కా ఆ పర్టిక్యులర్ రిటర్న్ టెస్ట్లో మీరు ఈ క్వెరీస్ని ఎగ్జిక్యూట్ చేయగలరు. అండర్స్టాండ్? లెట్ us స్టార్ట్ దిస్ వీడియో. మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఒక టేబుల్ తీసుకుందాం. ఈ టేబుల్ ఏంటంటే ప్రొడక్ట్స్ అనే టేబుల్. ఈ ప్రొడక్ట్స్ అనే టేబుల్లో నేను మల్టిపుల్ కాలమ్స్ తీసుకున్నాను. ప్రొడక్ట్ ఐడి, ప్రొడక్ట్ నేమ్, కేటగిరీ, ప్రైస్, స్టాక్ క్వాంటిటీ, రేటింగ్, ఈజ్ యాక్టివ్. అండర్స్టాండ్? ఈ కాలమ్స్ అన్నిటికీ నేను డేటాని ఆల్రెడీ ఇన్సర్ట్ చేశాను. సో మన టార్గెట్ వేర్ విత్ ఆపరేటర్స్ వర్కౌట్ చేయడం కాబట్టి నేను మీకు టేబుల్ క్రియేషన్ అండ్ టేబుల్ ఇన్సర్షన్ చూపించట్లేదు. డైరెక్ట్గా నేను ఏం చేశానంటే ముందే క్రియేట్ చేసేసి ఆ స్క్రీన్ షాట్ని ఇక్కడ పెట్టాను. అండర్స్టాండ్? ఇప్పుడు మనం వేర్ గురించి మాట్లాడదాం. వేర్ గురించి మనం మాట్లాడేటప్పుడు ఫస్ట్ మీరు చూస్తే కనుక వేర్ని ఫస్ట్ ఇది బేసిక్ క్వశ్చన్. వేర్తో ఈక్వల్ టు ఆపరేటర్ యూస్ చేస్తాను. ఈక్వల్ టు ఆపరేటర్ ఏం చేస్తుంటే రైట్ సైడ్ ఉన్న డేటా మొత్తాన్ని లెఫ్ట్ సైడ్తో కంపేర్ చేస్తుంది. రెండు ఈక్వల్ అయితేనే నాకేం చేస్తుంది, నాకు ట్రూ అనేది వస్తుంది. అవునా కదా? అంటే ఎలాగా? లెట్ మీ షో యూ. సెలెక్ట్ 1 = 1 అన్నా అనుకోండి, లెట్ us say, ఆర్ మొబైల్ ఈక్వల్ టు మొబైల్, మొబైల్ ఈజ్ ఈక్వల్ టు మొబైల్ అన్నా అనుకోండి. ఈ రెండు సేమ్, అప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? 1 వస్తుంది. అదే కనుక ఇఫ్ ఐ సే ల్యాప్టాప్ ఈక్వల్ టు మొబైల్ అన్నా అనుకోండి, నాకు 0 వస్తుంది. ఈ క్వెరీ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఫస్ట్ ఈక్వల్ టు ఆపరేటర్తో ఇదేం చేస్తుంది, నేను పైన తీసుకున్న టేబుల్ ఏదైతే ఉందో ఈ టేబుల్లో కేటగిరీని ఫస్ట్ చెక్ చేస్తుంది అనమాట ఇది. ఓకే, అంటే కేటగిరీని చెక్ చేయడం అంటే ఎలా అంటే ఫస్ట్ క్వెరీ రాద్దాం. ఓకే, లెట్ మీ రైట్ ఇట్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ అన్నాను. ఇదిగోండి, ఇది నా టేబుల్ కదా. ఈ టేబుల్లో ఇప్పుడు నాకేం కావాలంటే ఓన్లీ కేటగిరీ మొబైల్ ఉన్న వాళ్ళు మాత్రం కావాలి. కేటగిరీ మొబైల్ ఉన్న వాళ్ళు మాత్రం కావాలి అంటే మనం ఎలా రాయొచ్చు ఇప్పుడు? కెన్ ఐ సే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ వేర్ కేటగిరీ ఈజ్ ఈక్వల్ టు మొబైల్స్. మొబైల్ అని రాశాను. కేటగిరీ ఈక్వల్ టు మొబైల్. ఇప్పుడు ఈ క్వెరీ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఫస్ట్ స్టెప్లో మనం ఇచ్చిన క్వెరీలో ఏమైనా సింటాక్టికల్ ఎర్రర్స్ ఉన్నాయా లేదా చెక్ చేస్తుంది. అంటే సెమీ కాలన్స్ కానీ సింగిల్ కోట్స్ కానీ అక్కడ మిస్ అయినాయా లేదా అని చెక్ చేస్తుంది. తర్వాత అదే స్టెప్లో టేబుల్ నేమ్ వ్యాలిడా కాదా అండ్ కాలమ్ నేమ్స్ వ్యాలిడా కాదా చెక్ చేస్తుంది. టేబుల్ నేమ్స్ అండ్ కాలమ్ నేమ్స్ కరెక్ట్గా ఉంటేనే అప్పుడు ఏం జరుగుతుంది, నెక్స్ట్ పార్ట్లోకి వెళ్తుంది. ఈ టేబుల్ నేమ్ చెక్ చేసేది ఫ్రమ్, అంటే ఫస్ట్ ఫ్రమ్ ఎగ్జిక్యూట్ అవుతుందని నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. ఫ్రమ్ తర్వాత నాకు వేర్ దగ్గరికి వస్తుంది అనమాట. వేర్లో ఇది కేటగిరీ అనే కాలమ్ని సెలెక్ట్ చేస్తుంది. ఫస్ట్ కేటగిరీ అనే కాలంలోకి వస్తుంది. కేటగిరీ అనే కాలంలోకి వచ్చి ఫస్ట్ రోని చెక్ చేస్తుంది. వాట్ ఇస్ ద ఫస్ట్ రో? మొబైల్ ఇస్ ద ఫస్ట్ రో. అంటే కేటగిరీ ప్లేస్లో ఇప్పుడు నాకు ఫస్ట్ రో నాకు ఏది నాకు రీప్లేస్ అవుతుంది కేటగిరీ ప్లేస్లో? కెన్ ఐ సే మొబైల్. అప్పుడు నాకు మొబైల్ ఈజ్ ఈక్వల్ టు మొబైల్ అనేది చెక్ చేస్తుంది. అవును, మొబైల్ ఈక్వల్ టు మొబైల్ ఫస్ట్ రో ప్రకారం. దెన్ నాకు 1 అనే అవుట్పుట్ వస్తుంది. అవునా కదా? ఇందాక నేను ఇక్కడ చెక్ చేశాను చూడండి, ఇక్కడ చెక్ చేశాను చూడండి, మొబైల్ ఈక్వల్ టు మొబైల్. ఇది యాక్చువల్గా దాని యాక్చువల్ ఫేస్ ఇదనమాట. మొబైల్ ఈక్వల్ టు మొబైల్ అంటే 1 వస్తుంది. 1 ఎప్పుడైతే వచ్చిందో ఇదేం చేస్తుందంటే ఈ పర్టిక్యులర్ రోని ఇంక్లూడ్ చేస్తుంది అవుట్పుట్లో. అండర్స్టాండ్? తర్వాత అగైన్ మొబైల్ వచ్చింది, అగైన్ చెక్ చేసింది మొబైల్ ఈక్వల్ టు మొబైల్ సెకండ్ రో కూడా. అంటే ఈ 2 రోస్ని ఇంక్లూడ్ చేసింది. ఇప్పుడు థర్డ్ రోకి వచ్చింది. థర్డ్ రోకి వచ్చినప్పుడు ఎలక్ట్రానిక్స్ ఈక్వల్ టు మొబైలా? కాదు కదా. అంటే ఇక్కడ అలా చెక్ చేస్తుంటే కేటగిరీ ప్లేస్లో ఇక్కడ ఈ కాలంలో ఉన్న వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి. ఇది ఎలక్ట్రానిక్స్ ఈక్వల్ టు మొబైల్ 100% కాదు, ఇది 0 చేసేసి దీన్ని ఎక్స్క్లూడ్ చేస్తుంది. ఎక్స్క్లూడ్ చేయడం అంటే తీసేస్తుంది. ఆఫ్టర్ దట్ ల్యాప్టాప్ ఈక్వల్ టు మొబైలా? ఇదిగోండి కేటగిరీ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ల్యాప్టాప్ ఈక్వల్ టు మొబైల్ కాదు, సో అందుకనే ఇది 0 అయిపోతుంది. ఆఫ్టర్ దట్ ఇలా ఇది కూడా 0 అయిపోతుంది. అండ్ లాస్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి మొబైల్ దగ్గరికి వచ్చేటప్పటికి అగైన్ మొబైల్ చెక్ చేస్తుంది. మొబైల్ ఈక్వల్ టు మొబైల్. ఎస్, ట్రూ. అంటే ఇప్పుడు మీరు ఈ టేబుల్ మొత్తం చూస్తే ఎక్సెప్ట్ లెట్ us సే ఫస్ట్ ప్రొడక్ట్ ఐడి, సెకండ్ ప్రొడక్ట్ ఐడి అండ్ దెన్ 6th ప్రొడక్ట్ ఐడి, ఈ 3 మాత్రమే నాకు 1 అవుట్పుట్స్ వచ్చినాయి. ఈ మూడుని మాత్రమే, అంటే ఈ 3 రోస్ని మాత్రమే నాకు అవుట్పుట్లో ఇంక్లూడ్ చేయాలి. కానీ ఇక్కడ ఇది మీరు అసలు సెలెక్ట్ చేసేది ఏంటంటే స్టార్ అన్నారు. స్టార్ అంటే ఏం జరుగుతుంది తెలుసా? మొత్తం ఈ 1, 2 and 6 రోస్ని సెలెక్ట్ చేస్తుంది అది కంప్లీట్గా. స్టార్ అంటే సో ఇట్ విల్ ఇంక్లూడ్ ఆల్ ద కాలమ్స్, రైట్? అదే జరుగుద్ది ఇక్కడ. సో ఎప్పుడైతే ఎంటర్ ప్రెస్ చేశానో నాకు ఇప్పుడు ఏం జరుగుద్ది అంటే ఇట్ ఈస్ ఇంక్లూడింగ్ 1 to 6. అండర్స్టాండ్?
అదే కనుక ఇప్పుడు నాకు మొత్తం అంతా వద్దు, నాకు ఓన్లీ ఏం కావాలంటే లెట్ అస్ సే ప్రొడక్ట్ ఐడి కావాలి, ఆఫ్టర్ దట్ ఐ నీడ్ ప్రైస్ కావాలి అండ్ రేటింగ్ కావాలి, ఇవి మాత్రమే కావాలి. రైట్, ఫ్రమ్ ఏ టేబుల్ నుంచి కావాలి, ప్రొడక్ట్స్ అనే టేబుల్లో, వేర్ కేటగిరీ ఈజ్ ఈక్వల్ టు లెట్ అస్ సే ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఇట్ యాజ్ కేటగిరీ ఈజ్ ఈక్వల్ టు నేనేమన్నానంటే ఏ ల్యాప్టాప్ మొబైల్స్ యూ కెన్ గో ఫర్ ఎలక్ట్రానిక్స్ తీసుకున్నాను. లెటర్స్ నేను ఏం చేశానంటే ల్యాప్టాప్ తీసుకున్నాను. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నాకేం సెలెక్ట్ చేస్తుంది యాజ్ ఆఫ్ ద లాస్ట్ ఎక్స్ప్లెనేషన్? ఫస్ట్ స్టెప్ సింటాక్స్ చెక్ చేస్తుంది, సెకండ్ స్టెప్ ఆ పర్టికులర్ టేబుల్ ఉందా లేదా, ఆ కాలం ఉందా లేదా చెక్ చేస్తుంది. ఆఫ్టర్ దట్ వేర్ యూస్ చేసి కేటగిరీ దగ్గరికి వెళ్తుంది. ఇదిగోండి కేటగిరీ దగ్గరికి వచ్చి ల్యాప్టాప్తో చెక్ చేస్తుంది. ఇక్కడ ల్యాప్టాప్ ఈక్వల్ టు మొబైలా? కాదు, 0 అంటే ఈ రోని డిసేబుల్ చేసేస్తుంది. తర్వాత ఇది కూడా డిసేబుల్ చేస్తుంది, ఇది కూడా డిసేబుల్ చేసేస్తుంది, అంటే 0 వస్తుంది. ల్యాప్టాప్ ఎక్కడైతే వచ్చిందో 4 and 5 ఈ రెండింటిని మాత్రమే అది, అంటే ఈ 2 రోస్కి మాత్రమే 1 అని చెక్ చేస్తుంది. అండ్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసేది ఏంటంటే ప్రొడక్ట్ ఐడిని, ప్రైస్ని, రేటింగ్ని. ప్రొడక్ట్ ఐడి ఎంత అంటే మీకు అవుట్పుట్ దగ్గర యాక్చువల్గా 4 and 5 రోస్ కంప్లీట్గా ఉన్నాయి, కానీ మీకు కావాల్సింది ఏంటి? కెన్ ఐ సే ప్రొడక్ట్ ఐడి అంటే 4 and 5 ప్రింట్ అవుద్ది. తర్వాత ప్రైస్ ఎంత? కెన్ ఐ సే ప్రైస్ ఎంత అంటే 65,000 and 55,000. ఆఫ్టర్ దట్ కెన్ ఐ సే రేటింగ్ ఎంత? 4.2 and 4.5. ఓన్లీ మనం అడిగింది మాత్రమే ప్రింట్ చేస్తుంది. అందుకనే మీరు గమనిస్తే ఇక్కడ నాకు ఫుల్ టేబుల్ ఉంటే ఓన్లీ ఇదేం చేస్తుందంటే రోస్ని, ఏదైతే రో కావాలో ఆ రోస్ని మాత్రమే నాకు ప్రింట్ చేస్తుంది. అందుకని దీన్ని రో ఫిల్టరింగ్ చేస్తుంది వేర్ క్లాజ్ అని నేను లాస్ట్ క్లాస్లో క్లియర్గా చెప్పాను. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేస్తే నాకు ఓన్లీ ల్యాప్టాప్ థింగ్స్ మాత్రమే వస్తాయి. ఎస్ఆర్ను ల్యాప్టాప్ థింగ్స్ మాత్రమే వచ్చినాయి, నేను సెలెక్ట్ చేసింది మాత్రమే. ఐ హోప్ యూ అండర్స్టాండ్ వేర్ బ్యాక్గ్రౌండ్లో ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. కండిషన్ ట్రూ అయితే 1 పెట్టుకుంటుంది, కండిషన్ ఫాల్స్ అయితే 0 పెడుతుంది. 0 పెట్టినప్పుడు ఆ రోని ఎక్స్క్లూడ్ చేస్తుంది, 1 పెట్టినప్పుడు ఆ రోని ఇంక్లూడ్ చేస్తుంది. మనం సెలెక్ట్ అని రాసినప్పుడు ఏదైతే సెలెక్ట్ చేస్తున్నామో ఆ రోలో ఈ పర్టికులర్ కాలమ్స్ని అప్లై చేస్తుంది. రైట్, అండర్స్టూడ్. నౌ లెట్ us go to the next part. నౌ నెక్స్ట్ పార్ట్లోకి వస్తే మొబైల్ కేటగిరీ అయిపోయింది కాబట్టి సెలెక్ట్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ వేర్ కేటగిరీ ఈజ్ ఈక్వల్ టు మొబైల్ అని రాసాం. సో నెక్స్ట్ పార్ట్, రైట్ ఏ SQL query to get all products whose price is less than 10,000. ఇవన్నీ కంపారిజన్ ఆపరేటర్స్. రైట్, అంటే నేను తీసుకున్న ఈ ప్రొడక్ట్స్లో లెట్ మీ రైట్ ఇట్, ప్రొడక్ట్స్లో నాకు ఏం కావాలి? ఇప్పుడు ప్రైస్ అడుగుతున్నాడు. హూస్ ప్రైస్ ఈజ్ లెస్ దాన్ 10,000. ఇదిగోండి ప్రైస్ 10,000 కన్నా తక్కువ ఏమున్నాయి? 10,000 కన్నా తక్కువ ఏమున్నాయి అంటే ఇఫ్ యూ సీ 10,000 కన్నా తక్కువ 8,999 ఇది సెలెక్ట్ చేస్తుంది. ఆఫ్టర్ దట్ 1,999 ఇది సెలెక్ట్ చేస్తుంది. అండ్ 499 ఇది సెలెక్ట్ చేస్తుంది. అవునా కదా? అంటే 10,000 కన్నా తక్కువ ఉన్నవి మాత్రమే నాకు ఇంక్లూడ్ అయ్యి మిగతావన్నీ ఎక్స్క్లూడ్ అయిపోతాయి. అండ్ ఆల్సో క్లియర్గా ఇక్కడ ఏమడుగుతున్నాడు? టు గెట్ ఆల్ ప్రొడక్ట్స్, అన్ని ప్రొడక్ట్స్ కావాలంటున్నాడు. అంటే ఇక్కడ అన్ని ప్రొడక్ట్స్ అంటే ఐదర్ యూ కెన్ సే ప్రొడక్ట్ ఐడి అండ్ ప్రైస్ ఇలా చెప్పొచ్చు, లేకపోతే మొత్తం అంతా అంటే ఆ రో మొత్తాన్ని సెలెక్ట్ చేయొచ్చు. యూ కెన్ రైట్ ఇట్ యాజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ వేర్ ప్రైజ్ ఈజ్ గ్రేటర్ దానా లెస్ దానా? లెస్ దాన్ లెట్ us say 10,000 అన్నాను. లెస్ దాన్ 10,000 అంటే ఇప్పుడు చెప్పండి నాకు ఏమవుతుంది? 10,000 కన్నా ఫస్ట్ ప్రైస్ చెక్ చేసి 10,000 కన్నా తక్కువ ఉన్నది నాకు చెక్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఓన్లీ నాకు 10,000 కన్నా తక్కువ ఉన్నాయి ఫస్ట్ చెక్ చేస్తుంది. అండ్ దానికి సంబంధించిన రోస్ అన్నీ ఇస్తుంది. అవునా కదా? నౌ యూ కెన్ సీ రైట్. సో ఇక్కడ ఏం చేశానంటే అన్నీ అంటే ఇట్ ఈస్ గివింగ్ మీ ప్రోడక్ట్ నేమ్ని, ఆ ప్రోడక్ట్ ప్రైస్ని ఇస్తుంది. బట్ మీరు స్టార్ అన్న డజంట్ మ్యాటర్, మొత్తం నాకు రో అంతా వస్తుంది. ఓకే, తర్వాత రైట్ SQL query టు ఫైండ్ ఆల్ యాక్టివ్ ప్రొడక్ట్స్. యాక్టివ్ ప్రొడక్ట్స్ ఏంటి అంటే మీరు చూస్తే యాక్టివ్ ప్రొడక్ట్స్ ఏంటి? కెన్ ఐ సే 1 1 1 1 ఆఫ్టర్ దట్ 1 1 1 ఈ 1 1s మాత్రమే కావాలి, అంటే జీరోస్ వద్దు. రైట్, సో కెన్ ఐ సే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ వేర్ ఏమని రాస్తాను? ఈజ్ యాక్టివ్ ఈజ్ ఈక్వల్ టు 1 అని రాస్తాను. ఈజ్ యాక్టివ్ ఈక్వల్ టు 1 అని రాస్తే నాకు ఓన్లీ యాక్టివ్గా ఉన్నాయి, అంటే 1 ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే వస్తాయి. రైట్, ఇదిగోండి ఓన్లీ 1. మీరు గమనిస్తే ఇక్కడ ఇప్పుడు మనం ఈక్వల్ టు విత్ ఫ్లాగ్ ఆర్ బూలియన్ మనం చేసాము. ఆఫ్టర్ దట్ ప్రీవియస్గా లెస్ దాన్, తర్వాత ఈక్వల్ ఆపరేటర్ యూస్ చేసాం. ఇప్పుడు మనం వీ విల్ గో ఫర్ అదే కనుక ఈజ్ యాక్టివ్ ఈక్వల్ టు 1 అయిపోయిన తర్వాత వీ విల్ గో ఫర్ ఇదే నాకు కొంచెం డిఫరెంట్గా కావాలి. ఈజ్ యాక్టివ్ నాకు వద్దు, నాకు ఓన్లీ జీరోస్ కావాలనుకున్నారు అనుకోండి. ఐదర్ మీరు దీన్ని ఎలా రాయొచ్చు తెలుసా? ఐదర్ ఈజ్ యాక్టివ్ 0 అని రాయొచ్చు, లేకపోతే దీన్నే ఫాల్స్ కండిషన్లో స్పెసిఫై చేయొచ్చు. ఫాల్స్ కండిషన్ అంటే తెలుసు కదా, అంటే నేను లాస్ట్ క్లాస్లో కంపారిజన్ ఆపరేటర్స్ గురించి చెప్పినప్పుడు గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈక్వల్ టు అండ్ నాట్ ఈక్వల్ టు అని కూడా చెప్పాను. నాట్ ఈక్వల్ టు ఎలా రాస్తారంటే యాంగులర్ ప్లేసెస్తో రాస్తారు అని కూడా నేను మెన్షన్ చేశాను. అంటే ఇప్పుడు దీన్ని ఐదర్ నేను ఇలా రాయొచ్చు, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ వేర్
ఈజ్ యాక్టివ్, ఇది ఈక్వల్ టు 1 కదా, నాకు నాట్ ఈక్వల్ టు 1 కావాలనుకోండి, యాంగులర్ బ్రేసెస్ పెట్టి 1 పెడితే చాలు. నాకు ఇప్పుడు నాకేమో తెలుసా, ఈజ్ యాక్టివ్ ఇది నాట్ ఈక్వల్ ఆపరేటర్ అనమాట. నాట్ ఈక్వల్ టు 1 అనగానే జీరోస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే వస్తాయి. అండర్స్టాండ్? ఇలా నాట్ ఈక్వల్ టుని యూజ్ చేయొచ్చు. కొన్ని చోట్ల మనం ఎలా యూజ్ చేయొచ్చంటే కొన్నిసార్లు నాట్ ఈక్వల్ టుని యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ నాట్ ఈక్వల్ టు అని కూడా యూజ్ చేయొచ్చు. ఇలాగా ఈజ్ యాక్టివ్ నాట్ ఈక్వల్ టు 1 అంటే నాకు 2 అవుట్పుట్స్ ఒకేలా వచ్చినా లేవా, ఐదర్ నాట్ ఈక్వల్ టు ఇలా రాయొచ్చు, లేకపోతే నాట్ ఈక్వల్ టు అని ఇలా రాయొచ్చు, ఎలాగన్నా రాయొచ్చు. ఓకే, నౌ లెట్ us go to the next part. Now write a SQL query to get all products and stock quantity. అంటే నాకు ప్రొడక్ట్స్ కావాలి, స్టాక్ క్వాంటిటీ కావాలి, వేర్ స్టాక్ క్వాంటిటీ ఈజ్ 0. ఓకే, అంటే స్టాక్ క్వాంటిటీ 0 ఉన్నది కావాలి. అంటే ఇక్కడ నేను సెలెక్ట్ చేయాల్సింది ఏంటి, ఓన్లీ ప్రొడక్ట్స్ అంటే ఏంటంటే ప్రొడక్ట్ నేమ్స్ కావాలి, స్టాక్ క్వాంటిటీ కావాలి. కెన్ ఐ సే సెలెక్ట్, వాట్ ఈస్ దాట్, కెన్ ఐ సే ప్రొడక్ట్ నేమ్ కామా స్టాక్ క్వాంటిటీ. ఓకే, ఈ రెండు సెలెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే క్లియర్గా క్వెరీలో నాకు మొత్తం అంతా కాదు, ఓన్లీ నాకు ప్రొడక్ట్స్ స్టాక్ క్వాంటిటీ కావాలని చెప్పాడు. ఓకే, ఫ్రమ్ ప్రొడక్ట్స్ ఎక్కడ స్టాక్ క్వాంటిటీ ఈజ్ 0, వేర్ స్టాక్ క్వాంటిటీ ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాను. రైట్, సో ఇలా రాయొచ్చు. స్టాక్ క్వాంటిటీ 0 ఉన్న మాత్రమే నాకు వచ్చినాయి. హెచ్పి ల్యాప్టాప్ అండ్ లెనోవో ట్యాబ్ ఇవి మాత్రమే వచ్చినాయి. అదే కనుక నాట్ రాయాలంటే ఏముంది, నాట్ ఈక్వల్ రాస్తే యూ విల్ గెట్ నాట్ ఈక్వల్ 0 అని రాశాను అనుకోండి. సో వాట్ విల్ హ్యాపెన్, సి నాట్ ఈక్వల్ 0 అన్న అనుకోండి, నా 0 స్టాక్ క్వాంటిటీ 0 కానివి ఏవైతే ఉన్నాయో అవన్నీ వచ్చినాయి. ఓకే, సో యూ కెన్ సీ స్టాక్ క్వాంటిటీ ఈక్వల్ టు 0 వాల్యూ ఫిల్టర్ ఎగ్జాక్ట్ మ్యాచ్ విత్ 0, సింపుల్ అండ్ కామన్లీ ఆస్క్డ్. ఆఫ్టర్ దట్ ఇప్పుడు దాకా మనం మాట్లాడింది ఏంటి అంటే కంపారిజన్ ఆపరేటర్స్ గురించి మాట్లాడాం, గ్రేటర్ దాన్ గురించి మాట్లాడాను, లెస్ దాన్ గురించి మాట్లాడాను, ఈక్వల్ టు అండ్ నాట్ ఈక్వల్ టు వీటి గురించి మాట్లాడాను కదా. గుర్తుపెట్టుకోండి, నాట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీరు నాట్ని కనుక నెగ్లెక్ట్ చేశారంటే కనుక ఇంటర్వ్యూలో ఎక్కువగా ఇంటర్వ్యూర్ ఫోకస్ చేసేది నాట్ గురించి, నల్ గురించి మాట్లాడతాడు. ఇంటర్వ్యూర్ ట్రాప్ అనమాట ఇది. మనం వీటి గురించి కొంచెం ఎక్స్ట్రా ఐడియా తెచ్చుకుందాం ఈ క్లాస్లో. ఓకే, నాట్ అంటే ఐదర్ మీరు యాంగులర్ బ్రేసెస్ యూస్ చేయొచ్చు, లేకపోతే నాట్ ఈక్వల్ టు యూస్ చేయొచ్చు. నౌ లెట్ us go to the next part. Get all mobile products with price greater than 60,000. అంటే నాకు ఇక్కడ మీరు ఏమనుకుంటారంటే మొబైల్ ప్రొడక్ట్స్ అంటే ఏదో ఒకటే క్వరీ నాకు ప్రైస్ గ్రేటర్ దాన్ 60,000 ఉన్నాయి మాత్రమే కావాలనుకుంటారు. నో, ప్రైస్ గ్రేటర్ దాన్ 60,000 కావాలి, కానీ నాకు ప్రొడక్ట్ ఏం కావాలి, నాకు ఓన్లీ మొబైల్ ప్రొడక్ట్సే కావాలి, నాకు ఓన్లీ మొబైల్ ప్రొడక్ట్సే. అంటే కేటగిరీ నాకు చూస్తే ఇప్పుడు ఒకసారి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ అన్నా అనుకోండి, ఇదిగోండి మొబైల్ కేటగిరీలో మొబైల్స్ ఉన్నాయి. ఈ మొబైల్స్లో ఏవైతే నాకు గ్రేటర్ దాన్ 60,000 ఉన్నాయో అవే కావాలి నాకు. అండర్స్టాండ్? అంటే ఇక్కడ మీరు కేటగిరీ చెక్ చేయాలి, ప్రైస్ కూడా చెక్ చేయాలి, రెండు కండిషన్స్ చెక్ చేయాలి, అవునా కదా. అంటే ఇప్పుడు ఎలా రాస్తాను, నాకు మొత్తం అన్నీ కావాలనుకోండి, లెటర్సే నాకు మొత్తం అన్నీ కావాలనుకోండి, లెటర్సే. సో ఐ జస్ట్ రైట్ ఇట్ యాస్ సెలెక్ట్, నాకు మొత్తం అన్నీ కావాలనుకుంటున్నాను, స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ let us say where I am writing it as category is equal to mobile, అంటే కేటగిరీ ఈక్వల్ టు మొబైల్. ఎందుకంటే నాకు మొబైల్స్ ఇవి కావాలి కాబట్టి, ఆ మొబైల్ సంబంధించిన ప్రైజెస్ ఇవి కావాలి కాబట్టి నేను రాస్తున్నాను కేటగిరీ ఈక్వల్ టు మొబైల్ అండ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు వాట్, ప్రైస్ ఎంత ఉండాలి, గ్రేటర్ దాన్ 60,000, ప్రైస్ గ్రేటర్ దాన్ 60,000 అని రాస్తాను. ప్రైస్ గ్రేటర్ దాన్ 60,000 అని రాస్తే నౌ ఇఫ్ యూ ఎగ్జిక్యూట్, నాకు మొబైల్స్ ఏవైతే 60,000 కన్నా ఎక్కువ ఉన్నాయో అవి మాత్రమే నాకు వస్తాయి అన్నమాట. ఇదిగోండి, సో మీరు గమనిస్తే 60,000 కన్నా ఇప్పుడు ఈ రెండింటిని చెక్ చేస్తున్నాను. మొబైల్ కేటగిరీ అంటే ఇది ట్రూ అవుతుంది, ఇది 1 అవుతుంది. అండ్ ఆ మొబైల్ చెక్ చేసిన తర్వాత 79,000, 60,000 కన్నా ఎక్కువ మొబైల్, 60,000 కన్నా ఎక్కువ మొబైల్, ఇది మాత్రం తక్కువ ఉంది. చూసారా, అంటే ఇప్పుడు ఇది మాత్రం నాకు షార్ట్ లిస్ట్ అవ్వదు, అంటే ఇది మాత్రం నాకు సెలెక్ట్ అవ్వదు, ఓన్లీ 1 and 2 మాత్రమే సెలెక్ట్ అవుతాయి. అండర్స్టూడ్ సార్? ఇక్కడ వేర్ కేటగిరీ దగ్గర అన్నారు కదా, ఒకవేళ నేను ఆర్ రాస్తే ఏమవుతుంది సార్, ఇక్కడ ఆర్ అనే ఆపరేటర్ రాస్తే ఏమవుతుంది సార్ అంటే ఫస్ట్ నాకు మొబైల్స్ అన్నీ నాకు సెలెక్ట్ అయిపోతాయి, ఎన్ని మొబైల్స్ ఉన్నాయో అన్ని మొబైల్స్ సెలెక్ట్ అవుతాయి. అండర్స్టాండ్? ఆ మొబైల్ సెలెక్ట్ అయిన తర్వాత ఆర్ ప్రైస్ కూడా చెక్ చేస్తాను అనమాట. అంటే ఐదర్ కేటగిరీ మొబైల్ అయి ఉండాలి, లేకపోతే ప్రైస్ ఉండాలి. అలాంటప్పుడు నాకు ఏమవుతుందంటే మొబైల్స్ అన్నీ ప్రింట్ అయిపోతాయి. సో ఆర్ యూ షూర్ సార్? 100% షూర్. ఇదిగోండి ఆర్ రాసా అనుకోండి, రెండిట్లో ఏదో ఒక కండిషన్ మాత్రమే ట్రూ అవ్వాలి, రైట్? అంటే ఈ కండిషన్ ట్రూ అయితే నాకు మోర్ దాన్ ఎనఫ్ యాక్చువల్లీ. సో నా ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేస్తే అదిగోండి నాకు మొబైల్ నాకు వచ్చేసింది,
రైట్, మోర్ దాన్ ఎనఫ్ మొబైల్స్ అన్నీ వచ్చేసినాయి చూడండి, మొబైల్స్ 3 మొబైల్స్ వచ్చేసినాయి లేవా. తర్వాత ఏం చెక్ చేస్తుంది, ప్రైస్ 60,000 కన్నా ఎక్కువ ఉంది అంటే ఇది సపరేట్గా చెక్ చేస్తుంది. ద డిఫరెన్స్ బిట్వీన్ అండ్ ఆర్ ఏంటి అంటే ఇది మొబైల్ చెక్ చేసి తర్వాతే ప్రైస్ చెక్ చేస్తుంది. అంటే వన్స్ ఇది మొబైల్ని కనుక చెక్ చేసిన తర్వాత సేమ్ రోలో నాకు వాల్యూ ఉందా లేదని చెక్ చేయాలి, ప్రైస్ కూడా సేమ్ రోలో. ఇప్పుడు మొబైల్ చెక్ చేశాను, ఇది షార్ట్ లిస్ట్ అయింది మొబైల్, ఇదే రోలో నెక్స్ట్ కండిషన్ ట్రూ అవుతుందా అని చెక్ చేస్తున్నాను. ఇక్కడ ట్రూ అయింది, ఇదే రోలో ఈ కండిషన్ ప్రైస్ కండిషన్ చెక్ అవుతుందా, ట్రూ అయింది, అప్పుడు ఈ రెండు ప్రింట్ చేసింది. కానీ థర్డ్ కేటగిరీ మొబైల్ కూడా నాకు సెలెక్ట్ చేసింది, కానీ ఏమైంది అక్కడ ప్రైస్ మాత్రం నాకు ఫాల్స్ అయిపోతుంది. అండర్స్టాండ్, అందుకనే ఈ రోని నాకు అది ఒమిట్ చేసింది. కానీ ఈ ఆర్ దగ్గరికి వస్తే ఏం జరిగిందంటే ఆర్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి టేబుల్ మొత్తాన్ని స్కాన్ చేస్తుంది అండ్ ఓన్లీ స్పెసిఫిక్ రోని మాత్రమే స్కాన్ చేస్తుంది. ఆ రోలో నాకు వేరే వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే వర్కౌట్ చేస్తుంది. అండర్స్టాండ్, ఆర్ అయితే మొత్తం టేబుల్లో ఉన్న డేటా మొత్తాన్ని స్కాన్ చేస్తుంది. ఇప్పుడు కేటగిరీ అయిన మొబైల్ ప్రైస్ అంటే మొత్తం టేబుల్లో ఉన్న డేటాలో ప్రైస్ మొత్తం అంతా 60,000 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మొత్తాన్ని అది ప్రింట్ చేస్తుంది అనమాట. సో ఆర్, అందుకే నేను చెప్తాను, ఇప్పుడు ఒకసారి సెలెక్ట్ రాసాను అనుకోండి, లెట్ మీ రైట్ ఇట్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ అన్నా అనుకోండి. ప్రొడక్ట్స్ అంటే నాకు మొత్తం టేబుల్ అంతా ప్రింట్ అవుతుంది, అగ్రీ. కానీ ఇక్కడ నేనేమంటానంటే సెలెక్ట్, ఇప్పుడు చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ లెట్ us say వేర్ కేటగిరీ ఈజ్ ఈక్వల్ టు ల్యాప్టాప్ అన్నా అనుకోండి, అండ్ అని రాసి అనుకోండి. ఎప్పుడైతే అండ్ అని రాసానో ఇప్పుడు నాకు ఈ రెండు సెలెక్ట్ అయిపోతాయి. ఫస్ట్ ఈ 2 రోస్ అంటే ఈ కేటగిరీకి సంబంధించిన ఈ 2 రోస్ ఏవైతే ఉన్నాయో 2 సెలెక్ట్ అయిపోతాయి. ఇప్పుడు సేమ్ రోలో అది చెక్ చేస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు చూడండి, స్టాక్ క్వాంటిటీ ఈజ్ ఈక్వల్ టు 0 అని రాశాను. అండ్ రేటింగ్ మస్ట్ బి గ్రేటర్ దాన్ రేటింగ్ మస్ట్ బి గ్రేటర్ దాన్ ఎంత 4 అని రాశాను అనుకోండి. ఇప్పుడు చెప్పండి నాకేమవుతుందో. ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసా, నాకు ల్యాప్టాప్ 2 షార్ట్ లిస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ కండిషన్స్ని సేమ్ రో ఏవైతే సెలెక్ట్ అయినాయో ఆ రోస్ మాత్రమే చెక్ చేస్తుంది. అంటే ఏ రోస్, స్టాక్ క్వాంటిటీ చెక్ చేస్తుంది, స్టాక్ క్వాంటిటీ 20. కానీ ఇక్కడ అడిగింది ఏంటి, స్టాక్ క్వాంటిటీ ఎంత ఉండాలని చెప్పాను, 0 ఉండాలని చెప్పాను. కానీ రేటింగ్ ఎంత ఉండాలి, 4 కన్నా ఎక్కువ ఉండాలన్నాను. అంటే యాజ్ పర్ దిస్ థింగ్ నథింగ్ విల్ బి ప్రింటెడ్. ఇదిగోండి, నథింగ్ విల్ బి ప్రింటెడ్, ఎందుకంటే నేను సేమ్ రోలో చెక్ చేశాను ఇక్కడ. అర్థమైందా? అదే కనుక ఇప్పుడు సేమ్ క్వెరీని నేను సో కేటగిరీ ఈజ్ ఈక్వల్ టు ల్యాప్టాప్ ఆర్ క్వాంటిటీ ఈజ్ ఈక్వల్ టు ఇలా ఆర్ అని రాసా అనుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఇది మొత్తం టేబుల్ మొత్తాన్ని స్కాన్ చేసి ఓకే కేటగిరీ అనే దాంట్లో ల్యాప్టాప్స్ ఈ రెండింటిని సెలెక్ట్ చేస్తుంది. అంటే ఏంటి, 4 and 5 సెలెక్ట్ చేస్తుంది. అండ్ స్టాక్ క్వాంటిటీ నాకు సెలెక్ట్ చేస్తుంది. స్టాక్ క్వాంటిటీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సెలెక్షన్, అంటే ఈ 2 కాకుండా టేబుల్ మొత్తంలో స్టాక్ క్వాంటిటీ 0 ఎక్కడుంది చెక్ చేస్తుంది. ఇదిగోండి 0 ఎక్కడ కూడా ఉంది, లెనోవో ట్యాబ్ కూడా ఉంది. సో లెనోవో ట్యాబ్ని సెలెక్ట్ చేస్తుంది. తర్వాత రేటింగ్ 4 కన్నా ఎక్కువ ఉన్నవి, అసలు రేటింగ్ 4 కన్నా ఎక్కువ ఉన్నాయంటే మోస్ట్లీ ఇదిగోండి 4 కన్నా ఎక్కువ ఉన్నవన్నీ నాకు ప్రింట్ అవుతాయి. ఒక్క చిన్న చేంజ్ చేద్దాం, రేటింగ్ 4 కన్నా తక్కువ ఉన్నాయి చేద్దాం. ఇప్పుడు చెప్పండి తక్కువ ఉన్నాయి అంటే ఏంటి, ఇదిగోండి హెచ్పి ల్యాప్టాప్ అవుతుంది, తర్వాత లెనోవో అవుతుంది, సో ఆ జెబ్రానిక్ మౌస్ కూడా అవుతుంది. అంటే ఇప్పుడు నాకు ఎన్ని వస్తాయి, ల్యాప్టాప్స్ 2 వస్తాయి, ఈ 2 0 ఉన్న లెనోవో ట్యాబ్ వస్తుంది. అండ్ 3 అంటే 4 కన్నా తక్కువ ఉన్న వాళ్ళు 3.9, 3.7, 3.5 వీళ్ళు వస్తారు. సో సింపుల్, ఆర్ మనం యూస్ చేస్తే మొత్తం టేబుల్లో ఉన్న కాలమ్స్లో ఉన్న వాల్యూస్ అన్నిటిని స్కాన్ చేస్తుంది. అండ్ యూస్ చేస్తే ఓన్లీ అది ఏం చేస్తుందంటే ఆ టేబుల్లో ఉన్న రోస్ ఏవైతే ఫస్ట్ సెలెక్ట్ అవుతాయో వాటిని మాత్రమే చెక్ చేస్తాయి, మిగతా చెక్ చేయదు. సో ఎంటర్ ప్రెస్ చేస్తే సో మీకు యూ కెన్ సీ, ఇదిగోండి ఫస్ట్ 2 ల్యాప్టాప్స్ ప్రింట్ అయిపోయినాయి, తర్వాత లెనోవో ట్యాబ్ ప్రింట్ అయింది, తర్వాత జెబ్రానిక్స్ మౌస్ కూడా ప్రింట్ అయింది. రైట్ ఐ థింక్ యూ అండర్స్టూడ్ దిస్. You can see select star from products where category equal to mobile and price is greater than 6,000 and requires both conditions to be true. One false is equal to row excluded. Clearly exclude అయిపోతుంది. Now let us talk about OR operator. OR operator already మనం వర్కౌట్ చేసాం. Get products that are either laptop or table. అంటే either laptop అవ్వాలి లేకపోతే టాబ్లెట్ అవ్వాలి, రెండిట్లో ఏదో ఒకటి అవ్వాలి. అంటే ఏం రాస్తాను ఇక్కడ, select star from products where category is equal to either laptop or category is equal to ఏంటది, category equal laptop or tablet. ఇప్పుడు చెప్పండి ఏమవుతుంది. సో ల్యాప్టాప్ ఆర్ టాబ్లెట్ అన్నా కాబట్టి ఇప్పుడు కేటగిరీ చెక్ చేస్తుంది, కేటగిరీలో ల్యాప్టాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేస్తుంది, వాటిని ఇంక్లూడ్ చేస్తుంది అండ్ టాబ్లెట్స్ని కూడా ఇంక్లూడ్ చేస్తుంది. అంటే నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని వస్తాయి, 4 రోస్ వస్తాయి. రైట్, సో ల్యాప్టాప్స్ అండ్ టాబ్లెట్స్. రైట్,
నౌ నెక్స్ట్ ఇఫ్ యూ సీ ఆర్ రిక్వైర్స్ అట్లీస్ట్ వన్ కండిషన్, ఏదో ఒక కండిషన్ ట్రూ అయితే సరిపోద్ది. కానీ ఈ ఆర్ మొత్తం మనం ఏవైతే కాలమ్స్ని ఇంక్లూడ్ చేస్తామో వాటి మొత్తాన్ని స్కాన్ చేస్తుంది అది. ఆఫ్టర్ దట్ గెట్ ఆల్ ప్రొడక్ట్స్ దట్ ఆర్ నాట్ ఇన్ ద మొబైల్ కేటగిరీ. నాట్ ఆపరేటర్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అంటే మొబైల్ కేటగిరీలో లేనివి ఇంక్లూడ్ చేయమంటుంది. అంటే మొబైల్ కేటగిరీలో లేనివి అంటే మొబైల్ కాకుండా మిగతా ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫస్ట్ మనం మొబైల్కి రాసేద్దాం. ఇలా ఉన్నప్పుడు ఎప్పుడైనా నాట్ ఉన్నప్పుడు ఫస్ట్ నాట్ ఉన్నప్పుడు షార్ట్ కట్ ఏంటి అంటే ఆ నాట్ కాకుండా మిగతావన్నీ రాయండి. అంటే అలాగా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ ఓకే వేర్ కేటగిరీ ఈజ్ ఈక్వల్ టు మొబైల్ అని రాస్తున్నాను. ఓకే ఇదేంటిది, ఇది నాట్ కాదు, ఇది ట్రూ కండిషన్. నాట్ అంటే ఫాల్స్ కండిషన్ అనుకోండి. నాకు ఫాల్స్ కండిషన్ రావాలంటే జస్ట్ నాట్ ఈక్వల్ టు ఇందాక చెప్పిన సేమ్ థింగ్. ఇదిగోండి మొబైల్ కానివన్నీ వచ్చేసినాయి. యూ కెన్ సీ నాట్ ఈక్వల్ టు అంటే ఇలా రాయొచ్చు అని చెప్పాను, అలా కూడా ఇదిగోండి నాట్ అండ్ నాట్ ఈక్వల్ టు ఆర్ బోత్ నాట్ ఈక్వల్. నాట్ కీవర్డ్ ఆల్సో వర్క్స్. సార్ ఆర్ యూ ష్యూర్? సో ఒకసారి చెక్ చేద్దాం నాట్ కీవర్డ్ వర్క్ అవుతుందా అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ వేర్ ఇదిగోండి కేటగిరీ ఈక్వల్ టు ఉంది కదా, వేర్ నాట్ కేటగిరీ ఈక్వల్ టు మొబైల్ అని రాశాను. వేర్ నాట్ కేటగిరీ ఈక్వల్ టు అన్నా సరే నాకు సేమ్ అవుట్పుట్ వస్తుందా లేదా? అంటే ఫాల్స్ కండిషన్ చేయాలి అంటే నాకు 3 ways ఉన్నాయి. నాట్ ఈక్వల్ టు రాయొచ్చు, లేకపోతే యాంగులర్ బ్రేసెస్ రాయొచ్చు, లేకపోతే నాట్ అనే కీవర్డ్ కూడా రాయొచ్చు. అండర్స్టాండ్? నాట్ అనే కీవర్డ్ రాస్తే చాలు నాకు అది అలాగే వర్క్ అవుతుంది. నౌ ఫైండ్ యాక్టివ్ ల్యాప్టాప్ ప్రొడక్ట్స్ దట్ హ్యావ్ స్టాక్ గ్రేటర్ దాన్ 0. అంటే ఇక్కడ ఓన్లీ కేటగిరీ ల్యాప్టాప్లో ఓకే నాకు స్టాక్ గ్రేటర్ దాన్ 0 ఉన్నవి కావాలి. ఇక్కడ నాకు మల్టిపుల్ అండ్ కండిషన్స్ యూస్ చేస్తాం. యాక్టివ్ ల్యాప్టాప్స్ అంటే ఏంటి? ఈజ్ యాక్టివ్ ఎంత ఉండాలి? నాకు 1 ఉండాలి. అండ్ కేటగిరీ ఏముండాలి? ల్యాప్టాప్స్ అయి ఉండాలి. అండ్ స్టాక్ ఎంత ఉండాలి? గ్రేటర్ దాన్ 0 అయి ఉండాలి. కెన్ ఐ సే గ్రేటర్ దాన్ 0 అయి ఉండాలి. అంటే 3 కండిషన్స్ రాస్తాము. సో 3 కండిషన్స్ అంటే కానీ ఫస్ట్ ఏదైతే కండిషన్ రాస్తామో అదేం చేస్తుంది? ఆ రోని మాత్రమే సెలెక్ట్ చేస్తుంది. కెన్ ఐ సే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ ఓకే ఐ రైట్ ఇట్ యాజ్ వేర్ ఫస్ట్ ఏమంటున్నాడు? ఈజ్ యాక్టివ్ అంటున్నాడు, యాక్టివ్ ల్యాప్టాప్స్ అంటున్నాడు. ఈజ్ యాక్టివ్ కెన్ ఐ సే ఈజ్ యాక్టివ్ ఈజ్ ఈక్వల్ టు 1 అనగానే వన్స్ ఏమున్నాయో ఆ రోస్ అన్నీ సెలెక్ట్ అవుతాయి. ఇదిగోండి 3, 4, 7, 8 and 10 ఇవి మాత్రమే నాకు సెలెక్ట్ అవుతాయి. ఈజ్ యాక్టివ్ ఈక్వల్ టు 1 ఆఫ్టర్ దట్ అండ్ ఇంకేం జరుగుద్ది? ఈజ్ యాక్టివ్ ఈక్వల్ టు 1 అండ్ తర్వాత ఏం జరుగుద్ది? ఐ వాంట్ టు సెలెక్ట్ ఏంటది ప్రొడక్ట్స్ కేటగిరీ సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు ఈ 1కి సంబంధించిన కేటగిరీస్ ఏమున్నాయి? ఇదిగోండి ఎలక్ట్రానిక్స్, ల్యాప్టాప్స్, ఈవెన్ ఎలక్ట్రానిక్స్, ట్యాబ్లెట్, యాక్సెసరీస్. ఓన్లీ ఇవి మాత్రమే చెక్ చేస్తుంది. అండర్స్టాండ్? అంటే అండ్ కేటగిరీ ఈజ్ ఈక్వల్ టు కెన్ ఐ సే వాట్ ఈస్ దాట్? ల్యాప్టాప్స్. కేటగిరీ ఈక్వల్ ల్యాప్టాప్. అంటే ఇన్ని వన్స్లో ఆల్రెడీ 1, 2, 3, 4, 5ని అది సెలెక్ట్ చేస్తే 5లో ల్యాప్టాప్స్ ఉన్నవన్నీ ఓన్లీ ఇదొక్కటే 1 ఉన్నది ఒక్కటే. అంటే డెల్ ల్యాప్టాప్ ఒక్కటే. దీన్ని మాత్రమే షార్ట్ లిస్ట్ చేస్తుంది. అండర్స్టాండ్? యాక్చువల్లీ ఇది నా ఫుల్ టేబుల్ కాదు కదా, సో సారీ, ఇదిగోండి రైట్ ఈ ఫుల్ టేబుల్. ఓకే సో ల్యాప్టాప్ కేటగిరీ ఈక్వల్ టు ల్యాప్టాప్ ఆఫ్టర్ దట్ అండ్ ఇంకేంటి ఉంది? స్టాక్ గ్రేటర్ దాన్ 0. స్టాక్ క్వాంటిటీ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అని రాశాను. ఇప్పుడు చెప్పండి వీటిలో స్టాక్ క్వాంటిటీ గ్రేటర్ దాన్ 0 ఏముంది అసలు ల్యాప్టాప్స్లో? సో ఇఫ్ యూ సీ అంటే యాజ్ ఆఫ్ దట్ 4 డెల్ ల్యాప్టాప్ అంట. ఒక్కసారి చెక్ చేద్దాం. 4 డెల్ ల్యాప్టాప్ ఇదిగోండి 4 డెల్ ల్యాప్టాప్, ఇది 1 ఉంది, ఇది ఒక్కటి మాత్రమే. ఓకే 4 డెల్ ల్యాప్టాప్. ఎస్ ఫస్ట్ కండిషన్ చెక్ చేసినప్పుడు ఈజ్ యాక్టివ్ చెక్ చేసింది. ఎస్ ఈజ్ యాక్టివ్ ఈక్వల్ టు 1 అన్నాను. ఓకే ఈజ్ యాక్టివ్ ఈక్వల్ టు 1 అన్నాను. 1 అనిన తర్వాత ఏం చేసింది అది? ఇట్ ఈస్ సెలెక్టింగ్ ల్యాప్టాప్ అండ్ స్టాక్ క్వాంటిటీ గ్రేటర్ దాన్ 0 అని రాశాను. యాక్చువల్గా ఇది గ్రేటర్ దాన్ 0 రైట్. గ్రేటర్ దాన్ 0 స్టాక్ క్వాంటిటీ ఎంత ఉంది? నాకు 120 ఉంది రైట్. అదే కనుక స్టాక్ క్వాంటిటీ 0 అన్నా అనుకోండి, ఎగ్జాక్ట్గా 0 అన్నా అనుకోండి, అరే నీకు యాక్టివ్ దగ్గర ఇది 1 షార్ట్ లిస్ట్ అయింది, అంటే ఇది షార్ట్ లిస్ట్ అయింది, ఈ ల్యాప్టాప్ని కూడా అది సెలెక్ట్ చేసింది. కానీ స్టాక్ క్వాంటిటీ దగ్గర నాకు 0 అని చెప్తుంది అది. సో అసలు నాకు అవుట్పుట్ రాదు స్టాక్ క్వాంటిటీ 0 అని పెడితే, ఎందుకంటే ఎంటీ అవుట్పుట్ వస్తుంది నాకు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ వేర్ ఈజ్ యాక్టివ్ అండ్ కేటగిరీ ఈక్వల్ ల్యాప్టాప్ అండ్ స్టాక్ క్వాంటిటీ ఈక్వల్ 0 అన్నా అనుకోండి, ఎంటీ సెట్ వస్తుంది నాకు. దట్స్ వాట్ ద థింగ్ ఇస్. ఐ థింక్ యూ అండర్స్టూడ్ దిస్ రైట్. అదేగా మనం రాసింది. ఆల్ 3 కండిషన్స్ మస్ట్ బి ట్రూ సైమల్టేనియస్లీ, చైన్ యాజ్ మెనీ యాజ్ నీడెడ్.
మనం ఏమైనా చేంజ్ చేయొచ్చు దాంట్లో. సో ఇప్పుడు మనం మాట్లాడే ఆపరేటర్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఆపరేటర్, ఇన్ అనే ఆపరేటర్. అంటే ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసింది ఏంటి అంటే కంపారిజన్ ఆపరేటర్స్ మాట్లాడేసాం, లాజికల్ ఆపరేటర్స్ మాట్లాడేసాం. లాజికల్ ఆపరేటర్స్ అండ్ ఆర్ నాట్ అది కూడా వర్కౌట్ అయిపోయింది. నౌ ఇన్ ఆపరేటర్ అంటే ఇవి స్పెషల్ ఆపరేటర్స్ అనమాట. ఇన్ ఆపరేటర్ అంటే అది ఒక సెట్ మీద వర్క్ అవుతుంది. ఒక సెట్ని మనం మెన్షన్ చేయాలంటే నార్మల్గా బ్రేసెస్ యూస్ చేస్తాం అనమాట. ఓకే, సో గెట్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ కేటగిరీస్ అంటే కేటగిరీస్ని సెలెక్ట్ చేయాలి. ఏంటా కేటగిరీస్? మొబైల్, ల్యాప్టాప్, ట్యాబ్లెట్. ఈ 3 కేటగిరీస్లో ఉన్నవి మాత్రమే నాకు కావాలి. అది కూడా దేంతో వర్కౌట్ చేయాలి? ఇన్ ఆపరేటర్తో వర్కౌట్ చేయాలి. అంటే ఎలా అంటే లెట్ us say I'll just write it as select star from products. ఓకే, వేర్ నాకేం కావాలి? కేటగిరీస్ కదా, వేర్ కేటగిరీ అని రాసి కేటగిరీ తర్వాత ఐ జస్ట్ రైట్ ఇట్ యాజ్ ఇన్ ఆపరేటర్ రాస్తాను. వేర్ కేటగిరీ ఇన్ అని రాస్తాను. ఇది ఏంటి అంటే ఈ ఇన్లో రాసేవి మాత్రమే నాకు వస్తాయి. ఏంటవి? మొబైల్, ల్యాప్టాప్, ట్యాబ్లెట్. ఇదిగోండి మొబైల్ కమా ల్యాప్టాప్ కమా ట్యాబ్లెట్ అని రాశాను. ఇలా రాస్తే నాకేమవుతుందంటే ఇప్పుడు ఏమవుతుంది తెలుసా? ఇన్ అంటే ఏంటి అంటే ఏ కేటగిరీ అని చెక్ చేస్తుంది. ఎవ్రీ రోని చెక్ చేస్తుంది. ఫస్ట్ రో చెక్ చేస్తుంది. ఇదిగోండి ఇది నా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కదా, ఫస్ట్ రో చెక్ చేసింది అనుకోండి. ఫస్ట్ రో నాకేముంది? మొబైల్ ఉంది కదా. సో ఈ కేటగిరీ ప్లేస్లో మొబైల్ నాకు సబ్స్టిట్యూట్ అయ్యి మొబైల్ ఈ లిస్ట్లో ఉందో చెక్ చేస్తుంది. ఎస్ ఉంది అంటే ఆ రోని ప్రింట్ చేస్తుంది. తర్వాత అలాగే నెక్స్ట్ మొబైల్ తర్వాత ఏముంది నాకు? మొబైల్ తర్వాత ఎలక్ట్రానిక్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ. ఇదిగోండి ల్యాప్టాప్ ఉందా లేదా? ఇలా నాకు ఈచ్ అండ్ ఎవ్రీ రోలో ఈ పర్టికులర్ ఈ కేటగిరీలో ఉందా లేదా అని చెక్ చేస్తుంది. దీన్ని బేస్ చేసుకుని నాకు ఇప్పుడు వచ్చే అవుట్పుట్ ఓన్లీ మొబైల్, ల్యాప్టాప్, ట్యాబ్లెట్ మాత్రమే ఉంటాయి. చూడండి మొబైల్, ల్యాప్టాప్, ట్యాబ్లెట్ ఇవి మాత్రమే ఉన్నాయి, మిగతావి రాలేదు. ఈవెన్ నేను ఇప్పుడు అడుగుతున్నాను నాకు ఎలా కావాలి అంటే నాకు ఓన్లీ నాకు ప్రొడక్ట్ ఐడీస్ కావాలి. ఆ ప్రొడక్ట్ ఐడీస్ కూడా నాకేం కావాలంటే 1, 5 and 7 కావాలి. నాకు 1, 5, 7 కావాలి నాకు ప్రొడక్ట్ ఐడీస్. ఇంకేం వద్దు నాకు. అండర్స్టాండ్? అప్పుడు ఎలా రాస్తారు అంటే ప్రొడక్ట్ ఐడీస్ 1, 5, 7 కావాలి అంటే ఒకసారి మనం ఏం చేద్దామంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ రాద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్ అన్నాను, ప్రొడక్ట్స్ అన్నాను. సో ఇప్పుడు నాకు దీంట్లో 1, 5, 7 మాత్రమే కావాలి. ర్యాండమ్గా 1, 5, 7 కావాలంటే ప్రొడక్ట్ ఐడి ఏదైతే ఉందో అదే కావాలి. అంటే 1 అనగానే ఇప్పుడు ఏం చేస్తానంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ వేర్ ప్రొడక్ట్ ఐడి ఇన్ అని రాస్తాను. ప్రొడక్ట్ ఐడి ఇన్ అని రాసి నాకు కావాల్సింది 1, 5, 7 అని రాస్తాను. ఇప్పుడు ఏం జరుగుద్ది? ఈ ప్రొడక్ట్ ఐడి ఫస్ట్ చెక్ చేస్తాను అనమాట. ఇది ఫస్ట్ రోని చెక్ చేస్తుంది. ప్రొడక్ట్ ఐడి 1 in 1 అంటే 1 అనేది ఈ 1, 5, 7లో ఉందా లేదా అని చెక్ చేస్తుంది. అండర్స్టాండ్? ఎస్ ఉంది కాబట్టి ఆ రోని ప్రింట్ చేస్తుంది. తర్వాత 5 చెక్ చేస్తుంది. ఎస్ 5 అనేది ఉందా. తర్వాత సెకండ్ 2 చెక్ చేస్తుంది. 2 అనేది ఈ సెట్లో లేదు, 3 అనేది లేదు, 4 అనేది లేదు, 5 ఉంది అంటే 5 in 1, 5, 7 ఎస్ ఉంది కాబట్టి 5ని ప్రింట్ చేస్తుంది. తర్వాత అలాగే 6 in 1, 5, 7 in 1, 5, 7 ఎస్ ఉంది అందుకనే 7 కూడా ప్రింట్ చేస్తుంది. సో ఇప్పుడు సెమీకోలన్ బట్టి ఎంటర్ ప్రెస్ చేస్తే 1, 5, 7 మాత్రమే ప్రింట్ అవుతాయి. సార్ ఒకవేళ 1, 5, 7లో లెట్ us say మీరు అడగొచ్చు సార్ నాకు 1, 5, 7 కాకుండా మిగతాయి కావాలి సార్ అంటే నవ్వు చెప్పండి. ఇక్కడ నాట్ ఈక్వల్ టు లేదు మనకి. నాట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మనం రాసే నాట్. ఓకే, సో ఇక్కడ కూడా మనం నాట్ అనేది యూస్ చేయొచ్చు. ఎస్, సో ఇదే యాక్చువల్గా నేను చెప్పబోయేది చాలా ఇంపార్టెంట్. ఇది ఇంటర్వ్యూలో బాగా అడుగుతాడు. ఇన్ అంటే నాకు కావాల్సిన సెట్లో ఉన్న వాల్యూస్, నాట్ అంటే ఆ వాల్యూస్ కాకుండా మిగతావన్నీ. అంటే ఎలాగో తెలుసా? జస్ట్ నేను అప్వర్డ్ ఆరో ప్రెస్ చేస్తున్నాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ వేర్ ప్రొడక్ట్ ఐడి నాట్ ఇన్ 1, 5, 7 అని రాశాను అనుకోండి. ఫస్ట్ ఇన్ అంటే ఈ 3 వస్తుంది, కానీ నాట్ అనగానే నేను ఏవైతే ఎక్స్క్లూడ్ చేసేసానో అవి ప్రింట్ అవుతాయి నాకు. ఇదిగోండి ఇదేమో 1, 5, 7, ఇది 1, 5, 7 కానివి అంటే ఇది ఫాల్స్ ఆపరేషన్. ఇది అవునా కదా, నాట్ ఇన్. సో ఇలాంటి ప్లేస్లో మనం నాట్ యూస్ చేస్తాం. అంటే ఇప్పుడు నాకు ఇవి కాకుండా మిగతావన్నీ కావాలి అన్నప్పుడు మీరేం చేయాలి? ఇవి కాకుండా అన్నారు కాబట్టి వాటికి క్వెరీ రాయండి, తర్వాత దాని ముందు నాట్ పెట్టండి, మీకు ఎక్సెప్ట్ అవన్నీ వచ్చేస్తాయి. ఎస్, నౌ దట్స్ వాట్ ద థింగ్ ఇస్. నాట్ ఇన్ గురించి మనం మాట్లాడేసాం. ఇన్ ఈజ్ ఎ షార్ట్ కట్ ఫర్ మల్టిపుల్ ఆర్ కండిషన్స్. అంటే మల్టిపుల్ ఆర్ కండిషన్స్ రాయడం కన్నా ఇన్ రాయడం చాలా బెటర్. అండ్ ఆల్సో ఇన్ అనేది చాలా ఈజీగా రీడబుల్గా ఉంటుంది, స్పీడ్గా ఉంటుంది. అండర్స్టాండ్? అందుకనే మీరు ఎక్కడన్నా ఆర్ రాయాలనుకుంటున్నారా, దెన్ ఆర్ బదులు ఇన్ రాయండి. సార్ ఆర్ యూ ష్యూర్? ఒకసారి పైకి వెళ్దాం. ఎక్కడైతే ఆర్ మాట్లాడామో ఇదిగోండి, గెట్ ప్రొడక్ట్స్ దట్ ఆర్ ఐదర్ ల్యాప్టాప్స్ ఆర్ ట్యాబ్లెట్స్ అన్నారు కదా. ఇప్పుడు రాద్దాం చూడండి. సో ఇది రాద్దాం. సెలెక్ట్
స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ వేర్ లెట్ us say I'll just write it as category అని రాసిన తర్వాత ఏంటి కేటగిరీ ఈక్వల్ టు ల్యాప్టాప్ ఆర్ కేటగిరీ ఈక్వల్ ట్యాబ్లెట్ అని రాయాలి యాక్చువల్గా, అది కదా రాయాల్సింది. కానీ చూడండి కేటగిరీ ఇన్ అని రాసి ఏం రాస్తాను, ల్యాప్టాప్ కామా ఇంకోటి ఏంటిది ట్యాబ్లెట్ అని రాస్తాను. ఇప్పుడు నాకేమో తెలుసా, ఎగ్జాక్ట్గా ఆర్ రాస్తే ఏదైతే అవుట్పుట్ వచ్చిందో అదే అవుట్పుట్ వస్తుంది నాకు. ఇదిగోండి కేటగిరీ ఐదర్ ల్యాప్టాప్ ఆర్ ట్యాబ్లెట్. అందుకని ఎప్పుడైనా సరే ఆర్ బదులు మీరు ఇన్ రాస్తే ఫస్ట్ రీడబుల్గా ఉంటుంది. ఓకే, సో అండ్ ఇన్ ఆపరేటర్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో మనం తర్వాత సబ్ క్వెరీస్ యూస్ చేసినప్పుడు మనం మాట్లాడతాం. అండర్స్టాండ్, దిస్ ఇస్ వాట్ ద ఇన్ ఆపరేటర్ వీ హ్యావ్ డన్. ఇన్ ఆపరేటర్, దిస్ ఇస్ ద అవుట్పుట్. నౌ బిట్వీన్ ఆపరేటర్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. బిట్వీన్ ఆపరేటర్ ఏం చేస్తుంటే ఒక రేంజ్ని చెక్ చేస్తుంది. ఒక రేంజ్ని అంటే ఏంటి అంటే నాకు 10 నుంచి 20 దాకా. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడు, స్టూడెంట్ పర్సంటేజ్ 40 నుంచి 50 దాకా అంటాం కదా, అలాంటప్పుడు మనం బిట్వీన్ అనే ఆపరేటర్ యూస్ చేస్తాం. ఈవెన్ ఈ బిట్వీన్తో కూడా నాట్ అనే ఆపరేటర్ యూస్ చేయొచ్చు. అంటే అలా గెట్ ఆల్ ప్రోడక్ట్స్ విత్ ప్రైజెస్ బిట్వీన్ 5,000 and 70,000, అవునా కదా. అంటే ఇప్పుడు నాకు కావాల్సింది గెట్ ఆల్ ప్రొడక్ట్స్ కావాలి, అంటే ప్రొడక్ట్ నేమ్స్ వాటి ప్రైజెస్ కావాలి, రైట్. సో ఐ జస్ట్ రైట్ ఇట్ యాజ్ సెలెక్ట్ ప్రొడక్ట్ నేమ్, ఐదర్ యూ కెన్ రైట్ స్టార్ ఆల్సో, కామ ప్రైస్, రెండింటిని రాస్తున్నాను. ఫ్రమ్ ప్రొడక్ట్స్ వేర్ ఏమని రాస్తున్నాను, ప్రైస్, వేర్ ప్రైస్ ఎక్కడ బిట్వీన్ 5,000 and 7,000, బిట్వీన్ 5,000 and 7,000. ఇది సింటాక్స్. అండర్స్టాండ్. సో ఒక్కసారి మనం ఏం చేద్దాం అంటే ఇన్కి కూడా ఒకసారి సింటాక్స్ రాసేసి మనం చూద్దాం. నేను డైరెక్ట్గా క్వెరీ రాస్తాను కదా, ఇన్ ఎలా రాయాలో చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ ఓకే కాలమ్ నేమ్ ఇన్ అని రాసి ఆ సెట్ రాయాలి. అండర్స్టాండ్. ఇది ఏంటంటే నాకు ఇన్కి సింటాక్స్. నార్మల్ వేర్ రాస్తారు, కాలం వేర్ రాస్తారంటే పక్క కాలం నేమ్ రాస్తారు కదా, దాని తర్వాత ఆపరేటర్ యూస్ చేయాలి. ఆపరేటర్ ఎప్పుడైనా ఇలాగే వర్క్ అవుద్ది. మీరు గమనించారా, ప్రతి ఆపరేటర్కి సిమిలర్ సింటాక్స్ ఉంటుంది. ఇప్పుడు నేను అండ్ ఆరో నాటో ఏది రాసినా సరే, ఇదిగోండి నార్మల్గా రాస్తాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ లెట్ us say స్టూడెంట్ అనుకుందాం. స్టూడెంట్ వేర్ తర్వాత ఏం రాస్తాను, కాలం నేమ్ రాస్తాను, రోల్ తర్వాత ఏం రాస్తాను, ఆపరేటర్ రాస్తాను. రోల్ ఈక్వల్ టు 10, ఈక్వల్ టు ఈజ్ ఏ ఆపరేటర్. అండర్స్టాండ్. అదే కాదు, ఇఫ్ ఐ రైట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ లెట్ us say నేమ్ ఇన్ అని రాసా, ఆర్ నేమ్ తర్వాత నేమ్ ఈజ్ ఈక్వల్ టు లెట్ us say ఎంకే అని రాసిన తర్వాత ఇదిగోండి ఈక్వల్ టు అనేది ఏంటిది, ఆపరేటర్. అండ్ దీని తర్వాత కూడా ఆపరేటర్ రాస్తాం. అంటే మీరు ఓన్లీ వన్ బ్లైండ్ థింగ్ ఏంటి అంటే వేర్ రాసినప్పుడు కాలం రాయాలి, తర్వాత ఆపరేటర్ రాయాలి. ఎస్, ఈవెన్ బిట్వీన్ కూడా అంతే. ఇప్పుడు బిట్వీన్ ఎలా రాస్తా చెప్పండి నాకు. సో బిట్వీన్ ఎలా రాస్తాను చెప్పండి ఇక్కడ. కెన్ ఐ సే బిట్వీన్ ఆపరేటర్కి సార్ వాట్ ఈస్ ద సింటాక్స్ అనొచ్చు మీరు. సో బిట్వీన్ ఆపరేటర్ సింటాక్స్ ఏంటి మీరే చెప్పండి. సో ఫస్ట్ ఏం చేస్తాం, సెలెక్ట్ నాకు కావాల్సినవన్నీ తీసుకుంటాను, ఫ్రమ్ టేబుల్ నేమ్ అంటాను. టేబుల్ నేమ్ అని రాసి ఇప్పుడు వేర్ అనే ఒక క్లాజ్ రాస్తాను. వేర్ క్లాజ్ రాస్తానంటే దాంతోపాటు నేనేం రాయాలి, కాలం రాయాలి. ఇప్పుడు చెప్పండి ఈ క్వరీ దేని మీద వర్క్ అవుతుంది, ఈ క్వరీ ప్రైస్ మీద వర్కౌట్ చేయాలని చెప్పాను, రైట్. ఇదిగోండి వేర్ ప్రైస్ కాలం రాశాను, తర్వాత ఏం రాయాలి, ఆపరేటర్ రాయాలి. ఆపరేటర్ ఏంటి ఇక్కడ, కెన్ ఐ సే ఇట్ యాస్ బిట్వీన్, ఇదిగోండి బిట్వీన్ ఆపరేటర్. బిట్వీన్ అని రాసినట్టు ఒక రేంజ్ రాయాలి. లెట్ us say ఒక 1,000 నుంచి 2,000 వరకు, 20,000 వరకు. ఈ మధ్యలో ఏం రాస్తాను ఇక్కడ, ఎండ్ అని రాస్తాను. ఇప్పుడు నాకు ఈ టేబుల్లో నాకేమవుతుంది, ఈ టేబుల్లో ప్రైస్ 1,000 నుంచి 2,000 మధ్యలో ఉన్నవన్నీ నాకు ఫెచ్ అవుతాయి. ఇలా మనం మెన్షన్ చేయాలి. అండర్స్టాండ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్. ఓకే, ఒకసారి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 5,000 నుంచి 7,000 దాకా అన్నాడు కాబట్టి ఇదిగోండి 5,000 నుంచి 70,000 అనుకుంటా. 70,000 దాకా అన్నాను. ఇదిగోండి నాకు వచ్చేయండి 5,000 నుంచి 70,000 దాకా ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో ఇవి ఆ ప్రొడక్ట్స్. చెప్పండి ఇక్కడ ప్రైస్ ఎక్కడన్నా 5,000 నుంచి 7,000 దాటిందా, ఐ మీన్ తక్కువ ఉందా, లేకపోతే 70,000 కన్నా ఎక్కువ ఉందా, ఎక్కడ ఏం లేవు. ఒకసారి మీరు మొత్తం అంతా టేబుల్ మొత్తం చూస్తే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ అంటే నాకు ఈవెన్ చూడండి నాకు 1,900 కూడా ఉంది, అంటే 2,000 దగ్గరలో ఉంది. అది ప్రింట్ అయిందా నాకు, బోట్ ఇయర్ బడ్స్ ప్రింట్ అవ్వలేదు చూడండి. ఎందుకంటే నేను ఇచ్చిన కండిషన్లో 5,000 and 7,000 ఉంది. ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి నేను, 5,000 ఈజ్ ఇంక్లూడెడ్ అండ్ 7,000 ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్. ఏంటి సార్ మీరు చెప్పింది అర్థం కాలేదంటారేమో. ఇప్పుడు లెట్ us say ఐ వాంట్ టు, నేను ఇప్పుడు ఒక ఈ టేబుల్లో నేను ఒకటి ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే నాకు 1,999 నుంచి
$8,999 మధ్యలో ఉన్నవన్నీ కావాలంటాను. వాట్ ఈస్ ద క్వెరీ ఐ హావ్ ఆస్క్డ్. సో గెట్ ద ప్రొడక్ట్స్ ప్రైస్ ఏ మధ్యలో ఉండాలి, 1999 నుంచి తర్వాత ఎక్కడ దాకా ఉండాలి, కెన్ ఐ సే 8,999 దాకా. మీరేమనుకుంటారంటే 1999 అంటే అక్కడి నుంచి అనుకుంటారు, అంటే అది ఇంక్లూడ్ చేయరు. కానీ గుర్తుపెట్టుకోండి, బిట్వీన్ అనే ఆపరేటర్ స్టార్టింగ్ వాల్యూని ఎండింగ్ వాల్యూని రెండింటిని ఇంక్లూడ్ చేస్తుంది. అప్పుడు నాకు అవుట్పుట్స్ ఈ రెండు కూడా వస్తాయి. ఏవి, 1999 వస్తుంది, 8,999 రెండు వస్తాయి. అంటే ఇప్పుడు చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ వేర్ ప్రైస్ బిట్వీన్ ఎక్కడి నుంచి 1999 అండ్ 8,999 అన్నా అనుకోండి, ఇవి కూడా వస్తాయి. చూడండి, ఇట్స్ ప్రొడక్ట్స్ అనే టేబుల్, ప్రొడక్ట్స్, ఓకే, ఇదిగోండి చూడండి ఈ రేంజ్లో, అంటే ఇవి కూడా ఇంక్లూడ్ అయ్యాయి. సో బిట్వీన్ అనే ఆపరేటర్ మీరేమనుకుంటారంటే ఏజ్ బిట్వీన్ 10 and 20 అంటే 10 తర్వాత 20 లోపు అనుకోకూడదు, ఇంక్లూడింగ్ 10 అండ్ ఇంక్లూడింగ్ 20 అక్కడ. అండర్స్టాండ్? రైట్, దట్స్ వాట్. సో మీరు వర్కౌట్ చేయొచ్చు. ఇగోండి ఇక్కడ ఇంక్లూడింగ్ అంటే ఈక్వల్ చూపిస్తుంది, అది నాకు అది ఈక్వల్ టు అని చూపిస్తుంది. ఓకే, నౌ ఫైండ్ ఆల్ ప్రొడక్ట్స్ హూజ్ నేమ్ స్టార్ట్ విత్ లెటర్ ఎస్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇవి. వీటిని ఏమంటారంటే SQL వైల్డ్ కార్డ్ క్యారెక్టర్స్ అంటారు. నేను ప్రీవియస్ వీడియోలో కూడా క్లియర్గా నేను మీకు చెప్పాను. SQL వైల్డ్ కార్డ్ క్యారెక్టర్స్ అంటే ఏంటి అంటే పర్సంటేజ్ అండ్ అండర్స్కోర్ అని మాట్లాడాను. పర్సంటేజ్ అంటే ఎనీ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, అండర్స్కోర్ అంటే ఎగ్జాక్ట్లీ 1 క్యారెక్టర్. అవునా కదా? ఒకసారి నేను మళ్ళీ రీఇటరేట్ చేస్తాను. ఓకే, ఒకవేళ ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో వింటే యూ కెన్ స్కిప్ దిస్ పార్ట్. ఇక్కడ పర్సంటేజ్ లెటర్సే హెలో అని రాశాను నేను ఇక్కడ. హెలో అని రాసి, ఇది చాలా ఇంపార్టెంట్ గైస్, అందుకని రాస్తున్నాను. హెలో లైక్ లెటర్సే, సో పర్సంటేజ్ హెచ్ అని రాసా అనుకోండి, పర్సంటేజ్ అని రాస్తే నాకేంటంటే ఐదర్ హెచ్తో స్టార్ట్ అవ్వాలి, లేకపోతే హెచ్ కన్నా ముందు ఎవరైనా ఉండొచ్చు, హెచ్ తర్వాత ఎవరైనా ఉండొచ్చు. అంటే పర్సంటేజ్ అంటే ఐదర్ నో క్యారెక్టర్స్ ఆర్ ఎనీ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, ఎన్నైనా ఉండొచ్చు క్యారెక్టర్స్, అసలు లేకపోవచ్చు, లేకపోతే ఏమైనా ఉండొచ్చు, ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉండొచ్చు. అదే కనుక ఇఫ్ ఐ సే అండర్స్కోర్ అంటే ఎగ్జాక్ట్లీ 1 క్యారెక్టర్, ఒకటే క్యారెక్టర్ ఉండాలి. అలాంటి వాటికి మనం అండర్స్కోర్ యూస్ చేస్తాం. ఈ అండర్స్కోర్స్ నేను ఇప్పుడు 1 2 3 4 5 అని పెట్టాను అనుకోండి, పక్కా నాకు ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, ఓన్లీ 5 క్యారెక్టర్స్ మాత్రమే ఉంటాయి. అండర్స్టాండ్? ఇదిగోండి, ఫైండ్ ఆల్ ప్రొడక్ట్స్ హూస్ నేమ్ స్టార్ట్ విత్ లెటర్ ఎస్తో స్టార్ట్ అయ్యేవి. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ వేర్, మీకు ఆల్రెడీ తెలుసు వేర్ రాస్తే ఏం రాయాలి, కాలం రాయాలి. కాలం నేమ్ ఏంటి, ఇక్కడ మీ కాలం అడుగుతుంది ఏంటి, ప్రొడక్ట్స్ హూస్ నేమ్, ప్రొడక్ట్ నేమ్ అనమాట. ప్రొడక్ట్ నేమ్ లైక్ దేంతో స్టార్ట్ అవ్వాలి, ఎస్తో స్టార్ట్ అవ్వాలి. ఎస్ తర్వాత ఇంకేమైనా ఉండొచ్చు. ఇదిగోండి, ఎస్తో స్టార్ట్ అవ్వాలంటే ఎస్ మోడర్న్ రాశాను, అంటే ఇక్కడ నాకు ఎస్ మోడర్న్ రాస్తే ఎస్తో స్టార్ట్ అవుతాయి. అండర్స్టాండ్? సో నౌ ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దీన్ని ఎగ్జిక్యూట్ చేసి ఇప్పుడు ఏమవుతుందంటే, సో ఫస్ట్ నుంచి ప్రొడక్ట్స్ తీసుకుంటుంది అనమాట. ఏంటి ఆ ప్రొడక్ట్స్, లెట్ మీ జస్ట్ రైట్ ఇట్, కొంచెం మినిమైజ్ చేద్దాం. ఇదిగోండి, ఎస్తో స్టార్ట్ అయ్యే ప్రాజెక్ట్ శాంసంగ్ ఎస్తో స్టార్ట్ అయింది, సోనీ, అవునా కదా? సో ఎస్తో స్టార్ట్ అయ్యే ఈ రెండే 1 to 10లో. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే, నేను ఇక్కడ ప్రొడక్ట్స్ తప్పు రాస్తున్నాను గైస్, దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. ఇదిగోండి, శాంసంగ్, సోనీ ఎస్తో స్టార్ట్ అయినాయి. అదే కనుక ఇఫ్ ఐ రైట్ ఇట్ ఇన్ దిస్ వే, ప్రొడక్ట్స్ అని రాసి వేర్ ప్రొడక్ట్ నేమ్ లైక్, ఓకే, పర్సంటేజ్ అంటే ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి నాకు. పర్సంటేజ్ అంటే ఇప్పుడు అవుట్పుట్ నాకు ఏమొస్తుంది అంటే, ఎస్ నాకు స్టార్టింగ్లో ఉండొచ్చు, లేకపోతే మధ్యలో ఉండొచ్చు, లేకపోతే ఎండింగ్లో ఉండొచ్చు. ఇప్పుడు ఎప్పుడైతే ఎంటర్ ప్రెస్ చేస్తానో మీరు గమనిస్తే ఇక్కడ శాంసంగ్లో ఎస్ స్టార్టింగ్ ఉంది, సోనీలో ఎస్ స్టార్టింగ్ ఉంది, కానీ OnePlusలో చెప్పండి ఎస్ ఎక్కడుంది, మధ్యలో ఉంది. అండ్ బోట్ ఇయర్ బడ్స్లో ఎస్ ఎక్కడుంది, లాస్ట్లో ఉంది. అండ్ జెబ్రానిక్స్ మౌస్లో ఎక్కడుంది నాకు ఎస్, సో మధ్యలో ఉంది. అంటే పర్సంటేజ్ అంటే ఐదర్
నో క్యారెక్టర్స్ ఆర్ ఎనీ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్నాను కాబట్టి ఇక్కడ తీసుకున్నప్పుడు ఫస్ట్ క్యారెక్టర్గా తీసుకుంది, అంటే దీని ముందు ఏం లేవు అనుకుంది. కానీ ఇక్కడ తీసుకున్నప్పుడు ఎలా తీసుకుంటుంది, ఏవో కొన్ని క్యారెక్టర్స్ ఉన్నట్టు తీసుకుంటుంది. అండర్స్టాండ్? రైట్, ఐ థింక్ యూ అండర్స్టూడ్ దిస్. Now you can see that's s percentage matches any name string with s percentage is equal to 0 or more of any characters, more number of characters అని రాయొచ్చు. Find products whose name contains the word laptop. అంటే ఏవైతే ప్రొడక్ట్స్ ల్యాప్టాప్ అనే వర్డ్తో స్టార్ట్ అయినాయో అవి కావాలంటున్నారు. అంటే ఎలాగా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ వేర్, ఓకే నాకు కావాల్సిన ల్యాప్టాపే కదా, ప్రొడక్ట్ నేమ్ లైక్ ఏం రాయాలి, కంటైన్స్ ద వర్డ్ ల్యాప్టాప్. జస్ట్ వర్డ్ ల్యాప్టాప్ అనే వర్డ్ ఉండాలి. అది ఎక్కడైనా ఉండొచ్చు, స్టార్టింగ్ అయినా ఉండొచ్చు, ఎండింగ్ అయినా ఉండొచ్చు. అలా అనుకున్నప్పుడు నేను ఏం చేస్తానంటే పర్సంటేజ్ ల్యాప్టాప్ పర్సంటేజ్ అని రాస్తాను. అండర్స్టాండ్? సో ఇఫ్ యూ సీ ల్యాప్టాప్స్, డెల్ ల్యాప్టాప్, హెచ్పి ల్యాప్టాప్ ఎక్కడైనా ఉండొచ్చు, స్టార్టింగ్ అయినా ఎండింగ్ అయినా ఎక్కడైనా ఉండొచ్చు. ఓకే, ప్రొడక్ట్సే కదా మనకు కావాల్సిన ప్రొడక్ట్ నేమ్స్, ప్రొడక్ట్స్ రైట్. సో ప్రొడక్ట్ నేమ్ లైక్ ల్యాప్టాప్ అండ్ అదర్ థింగ్స్ రైట్. పర్సంటేజ్ అంటే బోత్ సైడ్స్ వస్తుందనేసి క్లియర్గా మెన్షన్ చేశాను. గెట్ ప్రొడక్ట్స్ నాట్ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఆర్ యాక్సెసరీస్. ఇదిగోండి క్లియర్గా నాకు ఆర్ అన్నాడు అంటే ఇన్ అని రాసేద్దాం అని చెప్పాను. ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఎలక్ట్రానిక్స్ యాక్సెసరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని గెట్ చేద్దాం. దాని ముందు మనం ఏం చేద్దాం, నాట్ పెట్టేద్దాం. అండర్స్టాండ్? ప్రొడక్ట్స్ అంటున్నాను కాబట్టి గెట్ ప్రొడక్ట్స్ నాట్ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఆర్ యాక్సెసరీస్. ఇప్పుడు ఫస్ట్ ఇన్ రాసేద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ వేర్ కేటగిరీ ఫస్ట్ ఇన్ రాసేద్దాం. ఇందులో ఏం రాస్తాను, నాకు ఎలక్ట్రానిక్స్ కావాలి. ఆఫ్టర్ దట్ ఆర్ అన్నప్పుడు ఆర్ యాక్సెసరీస్. ఇందాక ఆల్రెడీ చెప్పాను ఆర్ వచ్చే ప్లేస్లో ఏం రాసేసుకోవచ్చు అని చెప్పాను నేను, యూ కెన్ రైట్ ఇన్ అని రాసేవచ్చు అని చెప్పాను, గుర్తుందా? సో ఇది నాకు ఏమిస్తుంది క్లియర్గా, సో ఓన్లీ ఎలక్ట్రానిక్స్ యాక్సెసరీస్ మాత్రమే ఇస్తుంది. కానీ దీని ముందు నాట్ పెడితే అవి తప్ప మిగతావన్నీ ఇస్తుంది. ఓ ఎవ్రీ టైం నేను చేసే మిస్టేక్ ఇదేనండి. ఎస్ ఏమొచ్చింది, ఎలక్ట్రానిక్స్ యాక్సెసరీస్ కాకుండా మిగతా ఏవైతే ఉన్నాయో అవన్నీ వచ్చినాయి నాట్ ఇన్ ఎస్ ఆర్ నాట్ ఇన్. ఈజ్నల్ ఇది చాలా ఇంపార్టెంట్. ఈజ్నల్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఈజ్నల్ గురించి ముందు నేను చెప్పాలి అంటే ఫస్ట్ మీకు నల్ గురించి అర్థం అవ్వాలి. సో చాలామంది నల్ అంటే ఏమనుకుంటారంటే జీరో అనుకుంటారు. నల్ అంటే ఒకటే చెప్తాను, వాల్యూ నాట్ నోన్ అని అర్థం, అన్నోన్ వాల్యూ అని అర్థం. అసలు వాల్యూ ఏంటో తెలియదు అనమాట. సో ఇది ఇంటర్వ్యూయర్ ట్రాప్ అనమాట. కావాలని ఏమంటాడంటే నువ్వు ఒక టేబుల్ రాసావు కదా, దాంట్లోకి నల్ వాల్యూస్ ఇన్సర్ట్ చేయంటాడు. మీరు నల్ వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తారు అనుకోండి. ఇప్పుడు నాకు నల్ వాల్యూస్ ఏవైతే లేవో అవి మాత్రమే కావాలి అంటారు. అప్పుడు మీరేం చేస్తారు, నార్మల్గా ఏం చేస్తారు, లెటర్స్ ఇప్పుడు నల్ వాల్యూస్ కొన్ని ఇన్సర్ట్ చేద్దాం, ప్రైస్ దగ్గర వాటి దగ్గర, ఓకేనా? సో ఒకసారి ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ ఇంటూ ఐల్ జస్ట్ రైట్ ఇట్ యాస్. ఒక్కసారి చిన్న చేంజ్, ఒకసారి మనం డిస్క్రైబ్ చేద్దాం దీన్ని. డిస్క్రైబ్ ప్రొడక్ట్స్, ఎందుకంటే అది ఏ డేటా టైప్ తీసుకుంటుంది అనేది నాకు గుర్తులేదు. రైట్, ఒకసారి ఇప్పుడు మనం ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ ఇంటూ ప్రొడక్ట్స్, సింగిల్ ఇన్సర్ట్ చేద్దాం. ప్రొడక్ట్స్ వాల్యూస్ అని కెన్ ఐ సే, సో ప్రొడక్ట్ ఐడి 11, లెట్ us say ఏబీసీ మైక్. ఆఫ్టర్ దట్ సో కేటగిరీ వచ్చి మైక్ కిందకు వస్తుంది. అండ్ దెన్ ప్రైస్ వచ్చి కావాలని నల్ పెడుతున్నాను, నేను నల్ ప్రైస్ పెడుతున్నాను. అండ్ స్టాక్ కూడా నల్లే పెడుతున్నాను. ఆఫ్టర్ దట్ రేటింగ్ వచ్చి 4.0 ఇస్తున్నాను. ఈజ్ యాక్టివ్ వచ్చి కెన్ ఐ సే 0 అని పెడుతున్నాను. ఇలా పెట్టాను అనుకోండి. ఇప్పుడు ఒకసారి దీన్ని నేను ఎంటర్ ప్రెస్ చేస్తే నాకు ఎంటర్ అయిపోయింది. ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ అంటే నాకు ఇదిగోండి నల్ వాల్యూస్ కూడా ఇన్సర్ట్ అయిపోయినాయి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నాకు ప్రైస్ నల్ ఉన్నవి కావాలి అన్నాను. ఇప్పుడు ఎలా రాస్తారు మీరు, ప్రైస్ నల్ ఉన్నవి, లేకపోతే స్టాక్ క్వాంటిటీ నల్ ఉన్నవి కావాలి అని అంటాను. అప్పుడు మీరు ఎలా రాస్తారు, కెన్ ఐ సే ఎలా రాస్తాను సార్, ఏముంది, సో నల్ ఉన్నదే కదా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ ఓకే వేర్ ప్రైస్ ఈక్వల్ టు నల్ అని రాస్తారా? నల్ అంటే నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, అది 0 కాదు, అది ఏ వాల్యూ కాదు. మీరు వేర్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు నల్ అన్నారంటే అదొక ఫాల్స్ వాల్యూలో తీసుకుంటుంది. అందుకని ఇప్పుడు దీన్ని ఎంటర్ ప్రెస్ చేశాను అనుకోండి, నాకు ఒక ఎంటీ సెట్ వస్తుంది. ఎందుకంటే నల్ అంటే అర్థం ఏంటి అంటే ఇట్ ఈస్ నాట్ ఏ 0 ఆర్ నాట్ 1, అసలు 1 కాదు 0 కాదు, అసలు దానికి వాల్యూనే లేదు. అలాంటి ప్రైస్ ఈక్వల్ నల్ అనకూడదు. దీనికి మనకి సపరేట్గా ఒక ఆపరేటర్ ఉంది, దాని పేరు ఏంటంటే ఈజ్ నల్.
అంటే నల్లా కాదా అని చెక్ చేయడానికి, అంటే ఈ ప్రైస్ అనే కాలము నల్లా కాదా అని చెక్ చేయడానికి ఈజ్ నల్ అనే ఒక ఆపరేటర్ యూస్ చేస్తాము. నల్ అంటే ఏమవుతుంది అంటే నాకు ఆ వాల్యూ తెలియదు, అందుకని నాకు ఎంటీ సెట్ వస్తుంది. సార్ నేను రాసిన క్వెరీ కరెక్టే కదా సార్ అంటే ఇంటర్వ్యూయర్ క్లియర్గా అడుగుతాడు, నాకు నల్ వాల్యూస్ ఏవైతే రోస్లో ఉన్నావో అవి కాకుండా మిగతావన్నీ ఇమ్మంటాడు, లేకపోతే నల్ వాల్యూస్ ఉన్నవన్నీ ఇమ్మంటాడు. అప్పుడు ఎలా రాయాలి అంటే ఇది క్వశ్చన్, రైట్? ఇప్పుడు రాస్తాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ వేర్ ప్రైస్ నల్ అని రాయకూడదు, ఈజ్ నల్ అని రాయాలి. ఎప్పుడైతే ఈజ్ నల్ అని రాస్తానో ఇప్పుడు నాకేమవుద్ది అంటే నాకు నల్ ఉన్నది ఏముంది అంటే అది ఒక్కటే ఇస్తుంది. నాకు ఈక్వల్ టు పెట్టకూడదు, ఈక్వల్ టు అరే ప్రైస్ ఈక్వల్ టు రాశానంటే ప్రైస్ అనేది ఒక ఇట్స్ ఏ డెసిమల్ వాల్యూ. ఆ డెసిమల్ వాల్యూ పక్కా ఇక్కడ ఏం రాస్తాను, ఏదో ఒక నంబర్ రాయాలి. అరే నల్ అంటే ఇట్స్ నాట్ ఏ నంబర్, ఇట్స్ నాట్ ఎనీథింగ్, ఇట్ ఈస్ అన్నోన్, అందుకని ఇది ఫాల్స్ తీసుకుంటుంది ఇక్కడ. కానీ ఎప్పుడైతే వేర్ ప్రైస్ ఈజ్ నల్ అన్నానో ఇప్పుడు నాకు ఏమేస్తుంది, ఓన్లీ ఇదిగోండి నల్ ఉన్న వాల్యూ ఇస్తుంది. ఇప్పుడు ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే నాకు నల్ ఉన్నది కాకుండా మిగతావన్నీ కావాలి అంటాడు. అంటే ఏంటి, ఇప్పుడు ప్రైస్ నల్ ఉంది కదా, ఈవెన్ ఇంకొకటి కూడా ఇఫ్ యూ వాంట్ వీ కెన్ ఇన్సర్ట్ వన్ మోర్ థింగ్. ఇదిగోండి మనం ఇన్సర్ట్ చేద్దాం. సో కావాలని నేను ఐడిని కూడా నల్ ఇస్తున్నాను. ఓకే, ఏబీసీ మైక్ కాదు XYZ మైక్ అందాం, అండ్ దెన్ మైక్ అండ్ నల్ అని ఇచ్చాను. ఇన్సర్టెడ్ కదా. ఒకసారి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అందామా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ అందాం. అంటే ఇదిగోండి ఇప్పుడు నాకు నల్ లేని వాల్యూస్ కావాలి అంటే నల్ లేని వాల్యూస్ ఏవి, ఇవే కదా, అంటే ఈ 10 కావాలి. నల్ ఉన్నవి ఆల్రెడీ మీకు అర్థమైంది. ఎలా చేస్తారంటే ఐదర్ ప్రైస్ ఈజ్ నల్ అనో, లేకపోతే సమ్ అదర్ స్టాక్ క్వాంటిటీ ఈజ్ నల్ అనో, లేకపోతే ప్రొడక్ట్ ఐడి ఈజ్ నల్ అనో, నేను ఏదో ఒకటి చేస్తాను, అవునా కదా. కానీ ఇప్పుడు నాకు కావాల్సింది అక్కర్లేదు నల్ లేనివి. ఏముంది దాని ముందు నాట్ పెడితే అయిపోయింది, అంతే కదా. అంటే అలాగా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ వేర్ లెట్ us say I just want to write ప్రైస్ ఫస్ట్ ఈజ్ నల్ రాసేద్దాం. ఈజ్ నల్ అని రాస్తే ఏమవుతుంది, నాకు నల్ నోన్ వస్తాయి. ప్రైస్ ఈజ్ నల్ కాకుండా ప్రైస్ ఈజ్ నాట్ నల్ అని రాస్తాను. ఎప్పుడైతే ప్రైస్ ఈజ్ నాట్ నల్ రాసానో దెన్ ఏమవుతుంది తెలుసా, నాకు నల్ కానివన్నీ ప్రింట్ అవుతాయి. ఇదిగోండి నల్ కానివన్నీ ప్రింట్ అయ్యాయి. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. ఓకే, నాకు నల్ ఏవైతే రోస్ ఉన్నాయో, నల్కి సంబంధించిన రోస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్క్లూడ్ చేసి మిగతా ప్రింట్ చేయమంటాడు. అప్పుడు నాట్ అక్కడ అలా రాయాలి, అర్థమైందా. నౌ యూ కెన్ సీ వేర్ ప్రైస్ ఈజ్ నల్ అన్నా కదా. నౌ యూ కెన్ సీ ఇదిగోండి ఇక్కడ చూపిస్తుంది రాంగ్, ఆల్వేస్ రిటర్న్స్ 0 రోస్. ఎందుకు రిటర్న్ చేస్తుంది 0 రోస్? అరే వేర్ తర్వాత నువ్వు రాసేది పక్కా ఎన్నో కొన్ని రోస్ రిటర్న్ చేస్తుంది అనుకోండి, దట్స్ ఫైన్. ఎందుకంటే నల్ అంటే వేర్ ప్రైస్ ఈక్వల్ నల్ అంటే ఆల్వేస్ రిటర్న్స్ 0 రోస్. కానీ నల్ అంటే అన్నోన్ ఇన్ SQL, నాట్ ట్రూ. ఆల్వేస్ యూజ్ ఈజ్ నల్, అంటే నల్ వాల్యూస్ని చెక్ చేయాలంటే ఈజ్ నల్ మాత్రమే యూజ్ చేయాలి, ఇంకేం యూజ్ చేయకూడదు. అండర్స్టాండ్. నౌ ఇఫ్ యూ సీ గెట్ ప్రొడక్ట్స్ వేర్ రేటింగ్ ఈజ్ గ్రేటర్ దాన్ 4.5 అండ్ ప్రైస్ ఈజ్ లెస్ దాన్ 70,000. ఏముంది, రేటింగ్ 4.5 కన్నా ఎక్కువ, ఎండ్ ఆపరేటర్ యూజ్ చేశాను కదా, ప్రైస్ లెస్ దాన్ 70,000. ఓకే, సో ఫస్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ రాసేద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ అంటాను. ఓకే, ప్రొడక్ట్స్ అంటే మొత్తం రాసేద్దాం. మీకు కావాలంటే నేమ్ కావాలంటే ఒక నేమ్ని ప్రింట్ చేయొచ్చు, లేదంటే నేను స్టార్ పెడతాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ వేర్, ఇప్పుడు చెప్పండి, రేటింగ్ ఈజ్ గ్రేటర్ దాన్ 4.5. కెన్ ఐ సే రేటింగ్ గ్రేటర్ దాన్ 4.5 అండ్ ప్రైస్ ఈజ్ లెస్ దాన్ 70,000. ప్రైస్ లెస్ దాన్ 70,000. ఓకే, ఎంటర్ ప్రెస్ చేస్తే 2 and 6 ఎస్ఆర్ నో. ఇదిగోండి సేమ్ ఇందాక రాసిన సేమ్ మల్టిపుల్ న్యూమరిక్ కండిషన్స్ రాయడం ఇది. ఓకే, నా ఫైండ్ ప్రొడక్ట్స్ వేర్ నేమ్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ 10 క్యారెక్టర్స్. ఇదిగోండి ఇలాంటి క్వశ్చన్సే ఇంటర్వ్యూర్ ఎలా అడుగుతారు తెలుసా. ఒక ఎంప్లాయీ ఉన్నాడు, ఐ వాంట్ ఎంప్లాయీస్ హూస్ నేమ్ స్టార్ట్ విత్ ఎస్ అండ్ ఎండ్స్ విత్ ఎక్స్ అంటాడు. అప్పుడు ఏం చేస్తారు, S%X అని రాయాలి, అర్థమైందా. అదే కనుక ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు గో ఫర్ ఎస్తో స్టార్ట్ అవ్వాలి, ఏతో ఎండ్ అవ్వాలి అని చెప్పాను, అర్థమైందా. ఎస్తో స్టార్ట్ అవ్వాలి, ఏతో, ఆర్ ఎస్తో స్టార్ట్ అవ్వాలి, ఎంతో ఎండ్ అవ్వాలి. అలాంటివి కావాలంటే mod n అంటాను. మోడ్ అంటే ఏంటి అర్థం, పర్సంటేజ్ అంటే ఏంటి అర్థం అంటే 1 కానీ 0 కానీ లేకపోతే అంతకన్నా ఎక్కువ క్యారెక్టర్స్ కానీ. అదే కనుక S_n అన్నా అనుకోండి, ఎగ్జాక్ట్లీ 1 క్యారెక్టర్, అంటే ఎస్కి ఎన్కి మధ్య ఒకటే క్యారెక్టర్ ఉండాలి అది. అండర్స్టాండ్, దట్స్ వాట్ ద థింగ్ ఈస్. ఫైండ్ ప్రొడక్ట్స్ వేర్ నేమ్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ 10 క్యారెక్టర్స్ అన్నాడు కదా. నౌ ఇదిగోండి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్
ప్రొడక్ట్స్ అందాం. నాకు మొత్తం టేబుల్ అంతా వచ్చేస్తుంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ వేర్ దేని మీద వర్కౌట్ చేయాల్సింది, నేమ్, వేర్ ప్రొడక్ట్ నేమ్ లైక్ ఏమంటాను, నాకు 10 క్యారెక్టర్స్ ఉండాలని చెప్పాను. ఎగ్జాక్ట్లీ 10, 1 2 3 4 5 6 7 8 9 10 అంతే. ఎప్పుడైతే ఇలా లైక్ తర్వాత 10 క్యారెక్టర్స్ వేస్తానో ఎగ్జాక్ట్గా అది 10 క్యారెక్టర్సే ఉంటుంది. వేర్ ప్రొడక్ట్ నేమ్ లైక్ అనగానే ఇదిగోండి 10 క్యారెక్టర్స్ అంట ప్రొడక్ట్ నేమ్, 1 2 3 4 5 6 7 8 9 10 రైట్. అదే 6 క్యారెక్టర్స్ కావాలంటే 6 అండర్స్కోర్స్ పెట్టండి. కానీ ఇంటర్వ్యూలో ఎలా అడుగుతాడంటే నాకు ఐతో స్టార్ట్ అవ్వాలని చెప్పాను కదా, అప్పుడు ఎలా రాస్తారు, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ వేర్ ప్రొడక్ట్ నేమ్ లైక్ లెట్ అస్ సే నాకు ఐ జస్ట్ వాంట్ టు సే, సో కెన్ ఐ సే హెచ్తో స్టార్ట్ అవ్వాలి, తర్వాత ఎన్ని క్యారెక్టర్స్ అయినా ఉండొచ్చు, తర్వాత లెట్ అస్ సే పీతో ఎండ్ అవ్వాలి అన్నా అనుకోండి. ఇప్పుడు నాకేమొస్తుంది, సో హెచ్తో స్టార్ట్ అయ్యి పీతో ఎండ్ అయ్యేది ఉంది, హెచ్పి ల్యాప్టాప్. ఇంటర్వ్యూ కూడా దీంతో స్టార్ట్ అవ్వాలి దీంతో ఎండ్ అవ్వాలి అంటాడు, అండర్స్టాండ్. అప్పుడు ఇలా రాసుకోవాలి. సో యూ కెన్ సీ లైక్ 10 క్యారెక్టర్స్. వాట్ హ్యాపెన్స్ వెన్ నల్ ఈజ్ ఇన్సైడ్ ఏ నాట్ ఇన్ లిస్ట్. ఇది మోస్ట్ ఆస్క్ ట్రాప్ అనమాట. అంటే నల్ కనుక ఓకే నాట్ ఇన్ లిస్ట్లో రాస్తే ఏమవుతుంది, అసలు అలా రాయకూడదు, ఎందుకంటే అది నాకు ఒక అవుట్పుట్ని ఈల్డ్ చేయదు అసలు నాకు అది. అంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ అన్నాం ఫస్ట్, మొత్తం అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒకసారి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్, నాకు ఇప్పుడు ఏం కావాలంటే ప్రొడక్ట్ నేమ్స్ కావాలి నాకు. ఓకే, వేర్ ప్రొడక్ట్ నేమ్ ఇప్పుడు ఏం చేస్తాను, ప్రొడక్ట్ నేమ్ కాదు, సో సారీ, ఇట్ ఈస్ యువర్ విష్, నేమ్ రాసినా పర్లేదు. ప్రొడక్ట్ నేమ్ ఇన్ అని రాస్తున్నాను. ఇన్ లోపల నేను అలాంగ్ విత్ ప్రొడక్ట్ నేమ్తో పాటు లెట్ అస్ సే ఐల్ జస్ట్ సే ఇట్ యాస్ ఏబీసీ మైక్ అంటాను. ఏబీసీ మైక్ కామా ఐఫోన్ 15 అంటాను. ఇక్కడ ఐఫోన్ 15 అంటాను. ఐఫోన్ 15 అయిన తర్వాత ఇక్కడ నల్ పెట్టా అనుకోండి, ఇప్పుడు నాకేమో తెలుసా, ఇది ఫాల్స్ అయిపోద్ది నాకు. ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ వాల్యూ, దట్ వాల్యూ ఈజ్ నాట్ నోన్. ఎప్పుడైతే ఎంటర్ ప్రెస్ చేస్తానో నాకు ఆ నల్ తప్ప మిగతావన్నీ వస్తున్నాయి. గమనించారా సార్, ఈ నల్ ఉన్నది కూడా నాకు కావాలి సార్, అన్నారు అనుకోండి, అప్పుడు మీరు ఏం యూస్ చేయాలి, సపరేట్గా ప్రొడక్ట్ నేమ్ ఈజ్ నల్ అని యూస్ చేయాలి. అక్కడ ప్రొడక్ట్ నేమ్ ఎక్కడ నల్ ఉందా అసలు లేదు. అర్థమైంది నేను చెప్పింది. అంటే ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్, ఇప్పుడు ప్రొడక్ట్ నేమ్ ద్వారా కాదు, లెట్ అస్ సే ఐ వాంట్ టు గో విత్ కేటగిరీతో నేను వెళ్ళాలనుకుంటున్నాను, కేటగిరీ కానీ ప్రైస్తో వెళ్ళాలనుకుంటున్నాను. ఓకే, ప్రైస్ ఇన్, ఇదిగోండి ప్రైస్ ఇన్ ఎంత ఉండాలి నాకు ఎగ్జాక్ట్గా ప్రైస్, లెట్ అస్ సే సో 2000 దగ్గరలో ఉండాలి. ఆఫ్టర్ దట్ కెన్ ఐ సే 499 ఉండాలి. ఆఫ్టర్ దట్ నల్ అని రాసాను అనుకోండి, ఇప్పుడు నాకేమవుద్ది 2000కి దగ్గరలో 499 ఇవే వస్తాయి, నల్ అయితే రాదు. కానీ నల్ కూడా రావాలంటే ఏం చేయాలి అంటే సపరేట్గా ఇదిగో నల్ని సపరేట్గా రాసుకోవాలి. వేర్ ప్రైస్ ఇన్, సో 1999 కామా 499, ఆఫ్టర్ దట్ అండ్ ప్రైస్ ఈజ్ నల్ అని రాసాను అనుకోండి. ఎక్కడైతే ప్రైస్ నల్ ఉందో అది వస్తుంది. వేర్ ఇస్ దిస్, ఇట్ ఈస్ గివింగ్ మీ ఎంటీ సెట్ రైట్. ఎండ్ అన్నా కాబట్టి ఎంటీ సెట్ వచ్చింది. అదే కనుక ఆర్ అంటే నాకేమవుతుంది, మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఎండ్ అంటే మొత్తం అంతా చెక్ చేస్తుంది. అదే కనుక ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు సే ఆర్ అన్నా అనుకోండి, లెట్ అస్ సే ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు యూస్ ఆర్ యూస్ చేస్తే నాకేమవుతుందంటే ఐ విల్ గెట్ ద అవుట్పుట్. ఏమండి ప్రైస్ నల్లోని కూడా వచ్చేసినాయి. ఎండ్ అన్నా కాబట్టి నాకేమైంది, మొత్తం అవి మాత్రం ఫస్ట్ ఈ కండిషన్ చెక్ చేస్తుంది, 1999ని 499 ఫస్ట్ దీన్ని చెక్ చేస్తుంది. దీంట్లో ప్రైస్ నల్ ఉన్నవే చెక్ చేస్తుంది. అసలు అది నాట్ పాసిబుల్ రైట్. ఐ థింక్ యూ అండర్స్టూడ్ దిస్. సో ట్రాప్ రిటర్న్స్ 0 rows బికాస్ ఆఫ్ నల్. కేటగిరీ నాట్ ఇన్ మొబైల్ కామా నల్ అన్నా అనుకోండి 100% వర్క్ అవ్వదు. అదే కేటగిరీ నాట్ ఇన్ మొబైల్ అన్నా అనుకోండి, అంటే మొబైల్ కానివన్నీ వస్తాయి అండ్ కేటగిరీ నల్ కానివన్నీ వస్తాయి. అండర్స్టాండ్ అంటే అలాగా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, సో ఐ జస్ట్ రైట్ ఇట్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ ఓకే వేర్ కేటగిరీ నాట్ ఇన్ మొబైల్ అన్నా అనుకోండి, నాట్ ఇన్ మొబైల్. సో ఇన్ మొబైల్ అంటే ఏమొస్తుంది చెప్పండి నాకు, ఇన్ మొబైల్ అంటే ఏమొస్తుంది, ఫస్ట్ మొబైల్లో ఉన్న డేటా అంతా వస్తుంది, అంటే మొబైల్ సంబంధించినవన్నీ వస్తాయి. మొబైల్కి ఎన్ని ఉన్నాయి, 2 or 3 ఉన్నాయి. అదే నాట్ ఇన్ మొబైల్ అంటే మొబైల్ది కానివన్నీ వస్తాయి అండ్ మొబైల్ కానివి. ఆఫ్టర్ దట్ నాకేం కావాలి, సెకండ్ది కేటగిరీ
నల్ కానివి కూడా కావాలి, అవునా కదా. అండ్ కేటగిరీ నాట్ ఈజ్ నల్, ఈజ్ నాట్ నల్, ఈజ్ నాట్ నల్ అని రాస్తాను. అంటే నల్ కానివి అండ్ మొబైల్ కానివి వస్తాయి చూడండి, నల్ కానివి మొబైల్ కానివి. అదే కేటగిరీ నల్ కానివి, మిగతావి కాదని చెప్పేది. కేటగిరీ అక్కడ నల్ ఉందా, లేదు కదా, రైట్. సో నాట్ చాలా జాగ్రత్తగా వర్కౌట్ చేయండి నాట్ నల్ని. ఓకే, నౌ మొబైల్ వర్సెస్ మొబైల్, ఇది చాలా అంటే చాలా కేస్ సెన్సిటివిటీ గురించి మాట్లాడతాం. ఈ కేస్ సెన్సిటివిటీ గురించి, సో స్మాల్ మొబైల్ ఉన్నా క్యాపిటల్ మొబైల్ ఉన్నా ఒకటే నార్మల్గా ఎస్క్యూఎల్లో, కానీ బైనరీ అనే థింగ్ మనం యూస్ చేస్తాం. ఇది మనం మెన్షన్ చేయడానికి. ఎలా అంటే ఇక్కడ చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్, ఓకే, వేర్ కేటగిరీ మొబైల్, వేర్ కేటగిరీ మొబైల్. ఇదేమో లోయర్ కేస్ లెటర్స్లో ఉంది, ఇదేమో అప్పర్ కేస్ లెటర్లో ఉంది. సో MySQL ఈజ్ బై డిఫాల్ట్ కేస్ సెన్సిటివ్ కాబట్టి నాకు మొబైల్ అన్నీ వచ్చేస్తాయి. కానీ నాకు కేస్ సెన్సిటివ్ లాగా వర్క్ అవ్వాలంటే బైనరీ, అంటే నేను ఫోర్స్ఫుల్గా నేను బైనరీ అని రాసాను అనుకోండి, అది ఓన్లీ క్యాపిటల్ మొబైల్ ఉన్నదాన్ని మాత్రమే అది యాక్సెప్ట్ చేస్తుంది. ఆర్ యూ ష్యూర్ సార్? ఇదిగోండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ వేర్ కేటగిరీ, ఓకే, బైనరీ కేటగిరీ. ఐ హ్యావ్ రిటర్న్ వేర్ కేటగిరీ అని రాసి, sorry, where binary category, so sorry, where binary and category is equal to, let us say అక్కడ నాకేమో మొబైల్ ఎలా ఉంది, కెన్ యూ ప్లీజ్ టెల్ మీ ఎలా ఉంది మొబైల్? నాకు క్యాపిటల్ ఎంతో స్టార్ట్ అయింది. ఇక్కడ కూడా పక్కా క్యాపిటల్ ఎంతో స్టార్ట్ అవ్వాలి. నేను స్మాల్ ఎంతో రాసాను అనుకోండి, ఇప్పుడు నాకు వర్క్ అవ్వచ్చు చూడండి, ఎంటీ సెట్ వస్తుంది. అదే కనుక నేను ఇదే థింగ్ని వితౌట్ బైనరీ రాసాను అనుకోండి, బైనరీ లేకుండా ఇదే రాసాను నేను, కేటగిరీ ఈజ్ ఈక్వల్ టు మొబైల్ అని రాసాను అనుకోండి, ఇప్పుడు నాకు మొబైల్ వస్తుంది. ఇదిగోండి మొబైల్స్ వచ్చేసినాయి. ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ క్వెరీ అండ్ దిస్ క్వెరీ ఈస్, ఇక్కడ బైనరీ రాసినప్పుడు నాకు స్ట్రిక్ట్ చెకింగ్ జరుగుద్ది. స్ట్రిక్ట్ చెకింగ్ అంటే ఏంటి? నువ్వు కేస్ సెన్సిటివ్ కాదు, అది కేస్ సెన్సిటివ్, అది యాక్చువల్గా కేస్ సెన్సిటివ్ లాగా అది ట్రీట్ చేస్తాను అనమాట, స్ట్రిక్ట్ చెకింగ్ చేస్తే. ఇప్పుడు నేను దీన్ని చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ వేర్ బైనరీ కేటగిరీ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ మొబైల్ అని రాసా అనుకోండి, స్ట్రిక్ట్ చెకింగ్ జరిగి క్యాపిటల్ మొబైల్ ఉందా లేదని చెక్ చేస్తే ఉంది కాబట్టి క్యాపిటల్ మొబైల్ వస్తుంది. అండర్స్టాండ్? నౌ యూ కెన్ చెక్ దిస్ పార్ట్. నౌ ఎండ్ వర్సెస్ ఆర్, మీరు ఎప్పుడైనా ఎండ్ వర్సెస్ ఆర్ వచ్చినప్పుడు ఆపరేటర్ ప్రెసిడెన్స్లో, ఓకే, బ్రాకెట్స్ పెట్టండి. అండ్ ఆల్సో ఫస్ట్ ఎప్పుడైనా సరే ఎండ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత ఆర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బ్రాకెట్స్ పక్కా పెట్టండి. ఈ ప్రాబ్లం నేను లాస్ట్ వీడియోలో నేను చెప్పాను క్లియర్గా, సో ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది. ఇదిగోండి, కేటగిరీ ఈక్వల్ టు మొబైల్ ఆర్ కేటగిరీ ఈక్వల్ టు ల్యాప్టాప్ అన్నా అనుకోండి, అండ్ అన్నా అనుకోండి, ఇదేం చేస్తుందంటే వేర్ లాజిక్ కంప్లీట్గా చేంజ్ అయిపోద్ది నాకు. ఓకే, ఓన్లీ ల్యాప్టాప్ మాత్రమే ఫిల్టర్ అవుతుంది. అంటే రీసెంట్గా ఏదొచ్చిందో ఈ ల్యాప్టాప్ని మాత్రం చెక్ చేస్తుంది. ఆఫ్టర్ దట్ అండ్ ప్రైస్ని చెక్ చేస్తుంది. ఎప్పుడైనా అండ్ ఆర్ వచ్చినప్పుడు నాకేంటంటే బెటర్ ఆర్ ఎక్కడైతే వచ్చిందో దాని దగ్గర ఓపెన్ బ్రేస్ అండ్ క్లోజ్డ్ బ్రేస్ పెట్టండి. సో ఇన్ వర్సెస్ ఆర్ విచ్ ఈజ్ బెటర్? సో ఇన్ వర్సెస్ ఆర్ చేస్తే ఇన్ ఈజ్ బెటర్. ఇన్ ఆర్ రెండు ఒకటి రిజల్ట్ వస్తుంది. ఇన్ అయితే ఈజీగా ఉంటుంది, మనం మిస్టేక్ ఎక్కడ రాయం, ప్రతిసారి ఆర్ అని మళ్ళీ స్పెసిఫై చేయడం కన్నా ఇన్ అని రాస్తే ఈజీగా ఉంటుంది. డిఫరెన్స్ బిట్వీన్ లైక్ వైల్డ్ కార్డ్ క్యారెక్టర్స్, పర్సంటేజ్ అండ్ అండర్ స్కోర్ చాలా సింపుల్. పర్సంటేజ్ ఏం చేస్తుంది, నాకు మల్టిపుల్ క్యారెక్టర్స్, అండర్ స్కోర్ ఒకటే క్యారెక్టర్. ప్రొడక్ట్ నేమ్ లైక్ ఎస్ పర్సంటేజ్ అన్నా అనుకోండి, స్టార్ట్ విత్ ఎస్తో స్టార్ట్ అవుతుంది, ఎన్నైనా ఉండొచ్చు. పర్సంటేజ్ ప్రో అంటే సో ముందేమైనా ఉండొచ్చు, ఆర్ ప్రోతో స్టార్ట్ అవ్వచ్చు. అర్థమైందా? ఆర్ ప్రోతోనే ఎండ్ అవ్వచ్చు. పర్సంటేజ్ 1% అంటే మధ్యలో 1 ఉండొచ్చు, స్టార్టింగ్ 1 ఉండొచ్చు, ఎండింగ్ 1 ఉండొచ్చు. ఓకే, అదే కనుక ఐ తర్వాత ఎగ్జాక్ట్లీ 4 స్పేస్ ఉన్నాయంటే ప్రొడక్ట్ నేమ్ ఐతో స్టార్ట్ అవ్వాలి అండ్ పక్కా అది ఎన్ని క్యారెక్టర్స్ ఉండాలి, 5 క్యారెక్టర్స్ ఉండాలి. అదే కనుక ప్రొడక్ట్ నేమ్ లైక్ అని ఎగ్జాక్ట్లీ 6 క్యారెక్టర్స్ అంటే పక్కా 6 క్యారెక్టర్సే ఉండాలి. అండర్స్టాండ్? నౌ ఈజ్ బిట్వీన్ ఇంక్లూజివ్ ఆర్ ఎక్స్క్లూజివ్, ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. బిట్వీన్ అంటే ఇంక్లూజివ్, 10కి 20కి మధ్యలో అంటే ఇంక్లూడింగ్ 10 అండ్ ఇంక్లూడింగ్ 20 ఈ మధ్యలో ఉన్నవన్నీ దాని గురించి మాట్లాడడం. గెట్ ప్రొడక్ట్స్ విత్ ప్రైస్ బిట్వీన్ 20,000 అండ్ 80,000 యూజింగ్ బిట్వీన్ ఆల్రెడీ డిస్కస్ చేసాం, రైట్. గెట్ ప్రొడక్ట్స్ విత్ రేటింగ్ బిట్వీన్ 4.0 అండ్ 4.8. ఇట్ ఆల్సో హ్యావ్ స్టాక్ అవైలబుల్, అంటే స్టాక్ వాల్యూ ఉన్నవి. ఆఫ్టర్ దట్ 4.0 అండ్ 4.8 మధ్యలో ఉన్న రేటింగ్ అంటే ఏముంది, స్టాక్ వాల్యూ ఉన్నదంటే 0 కన్నా ఎక్కువ ఉన్నవి. అంటే ఎలా రాస్తారు బిట్వీన్ అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ వేర్ రేటింగ్ బిట్వీన్ 4.0 అండ్ 4.8 and
స్టాక్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అంటాం, రైట్. వేర్ రేటింగ్ కాలమ్ హ్యాస్ నో వాల్యూ, గెట్ ఆల్ ప్రొడక్ట్స్ వేర్ ద రేటింగ్ కాలమ్ హ్యాస్ నల్, అంటే నల్ ఉన్నవి కావాలి, రేటింగ్లో నల్ ఉన్నవి మాత్రమే కావాలి. ఒక్కసారి ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ అని రాస్తే రేటింగ్లో నల్ ఉన్నవి ఏంటి, రేటింగ్లో నిజం చెప్పాలంటే నల్ ఏం లేవు, ఎంటీ సెట్, అవునా కదా. సో ఒకసారి ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్, రేటింగ్లో నల్ ఉన్నాయి, వేర్ రేటింగ్ కాలమ్ హ్యాస్ నల్ వాల్యూ, ఫ్రమ్ ప్రొడక్ట్స్ వేర్ రేటింగ్ ఈజ్ నల్ అని రాసా అనుకోండి, ఎంటీ సెట్ వస్తుంది, అవునా కదా. అదే నల్ లేనివి కావాలి అంటే జస్ట్ ఈజ్ నాట్ నల్ అనండి, సరే మిగతా అంతా రాయాలి కదా, ఈజ్ నాట్ నల్ అంటే అన్నీ వచ్చేస్తుంది, అవునా కదా. రైట్, దట్స్ వాట్ ద థింగ్ ఈస్. సో ఆల్వేస్ జీరోస్, నెవర్ డూ దిస్, బెటర్ రైట్ రేటింగ్ ఈజ్ నల్, అండర్స్టాండ్. గెట్ ఆల్ ప్రొడక్ట్స్ వేర్ ద రేటింగ్ కాలమ్ హ్యాస్ ఏ వాల్యూ, రేటింగ్ కాలమ్ హ్యాస్ ఏ వాల్యూ, నాట్ నల్, ఈజ్ నాట్ నల్, ఇది ఇప్పుడు మనం రాసింది. ఓకే, గెట్ ఆల్ ప్రొడక్ట్స్ హూస్ నేమ్ స్టార్ట్ విత్ ఎస్, అంటే ఎస్ పర్సంటేజ్ అంటే సరిపోతుంది, ఆల్రెడీ మనం చేసినట్టున్నాం ఇందాక. సెలెక్ట్ ప్రొడక్ట్ నేమ్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా, గెట్ ఆల్ ప్రొడక్ట్స్ హూస్ నేమ్ కంటైన్స్ ద వర్డ్ ప్రో, ఆల్రెడీ చేసినట్టున్నాం, ప్రోతో స్టార్ట్ అయ్యాయి అంటే పర్సంటేజ్ ప్రో, పర్సంటేజ్ అంటే వచ్చేస్తుంది. ఓకే, గెట్ ఆల్ ప్రొడక్ట్స్ ఎగ్జాక్ట్లీ 6 క్యారెక్టర్స్, _6 ఉండాలి, రైట్. మొబైల్ ల్యాప్టాప్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ కేటగిరీస్ మొబైల్ ల్యాప్టాప్ ఆర్ ట్యాబ్లెట్ యూజింగ్ ఇన్, అంటే ఏముంది, ఇన్ లోపల మొబైల్ ట్యాబ్లెట్ ల్యాప్టాప్ అని రాస్తే వచ్చేస్తుంది, ఇదిగోండి ఇన్ లోపల మొబైల్ ల్యాప్టాప్ ట్యాబ్లెట్ రాసాం, రైట్. నాట్ ఇన్ ఎలక్ట్రానిక్స్, నాట్ ఇన్ అంటే ఫస్ట్ ఇన్ రాయండి, అంటే ఏంటి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ వేర్ ప్రొడక్ట్ నేమ్ ఇన్ ఎలక్ట్రానిక్స్ యాక్సెసరీస్ రాస్తే ఇన్ ఉన్న వస్తాయి, నాట్ ఇన్ అని రాస్తే ఎలక్ట్రానిక్స్ యాక్సెసరీస్ కాకుండా మిగతావన్నీ వస్తాయి, అవునా కదా. వాట్ హ్యాపెన్స్ వెన్ నల్ ఈజ్ ఇన్సైడ్ ఏ నాట్ ఇన్ లిస్ట్, నాట్ ఇన్ లిస్ట్ లోపల ఉంటే ఏమవుతుంది. సో ఇఫ్ యూ సీ నాట్ ఇన్ లిస్ట్ లోపల ఉంటే రాంగ్ 0, మీరు నల్ అని ఎక్కడ రాసినా సరే నాట్ ఇన్ లిస్ట్ అని రాసినప్పుడు నల్కి అసలు వర్క్ అవ్వదు, పక్కా కేటగిరీ ఈజ్ నాట్ నల్ అని మాత్రమే వర్కౌట్ చేయాలి, అండర్స్టాండ్. కామా బదులు మీరు ఏం చేస్తున్నారు, సెట్లో ఆర్ అని రాసేయచ్చు, సారీ కామా బదులు మీరు యూ కెన్ రైట్ ఇట్ ఇన్ దిస్ వే, యూ కెన్ రైట్ ఇట్, రైట్. ఇవి మనం మాట్లాడిన అన్ని క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్లో ఐ థింక్ మీకు ఎక్కడైనా డౌట్స్ ఉన్నా సరే ఒక్కసారి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఐ విల్ రిప్లై టు యువర్ కమెంట్స్. ఇవి జస్ట్ బేసిక్స్ మాత్రమే, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి క్వైరీస్ ఇంకా ముందు చాలా రాబోతున్నాయి. ఓకే, సో మనం ఇంకా చాలా అంటే చాలా వర్కౌట్ చేయబోతున్నాం. ఇది జస్ట్ బేసిక్కే. లెట్ అస్ సే క్లాజెస్ కానీ తర్వాత అదర్ థింగ్స్ మీద కూడా ఇలాగే వీ విల్ హ్యావ్ సమ్ థింగ్స్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ వీడియోలో నేను ఏం చేస్తానంటే ఐ విల్ గివ్ యూ ఏ టాస్క్ అనమాట. ఒక 20 క్వశ్చన్స్ నేను మీకు టాస్క్ ఇస్తాను, ఒక టేబుల్ ఇస్తాను. సో అది మీరు వర్కౌట్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే అక్కడ కమెంట్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.